ఇండియన్ స్టూడెంట్స్ వెల్కమ్ వెల్కమ్ రండి రండి అంటూ గతంలో పిలిచిన అమెరికా యూనివర్సిటీల్ని నమ్మి చాలామంది విద్యార్థులు అమెరికా పయనం చేశారు. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఏదైతే ఎన్నో కలలు డాలర్ డ్రీమ్స్ కొంతమందికి అయితే ఉన్నత విద్య ఇంకొంతమందికి ఒక డ్రీమ్ లాగా అమెరికాకు వెళ్ళారు. కానీ ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు ఏంటి, అక్కడున్న విద్యార్థుల కష్టాలు ఏంటి, ఇవన్నీ కనుక మనం చూస్తే గతంతో పోలిస్తే ఇప్పుడున్న వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వీటన్నిటి గురించి సమగ్రంగా తెలుసుకుందాం. అమెరికాలో మనోళ్ళు ఆగమాగం, అడుగు తీసి అడుగేయాలన్నా భయం భయం. చిన్న నేరానికే దేశ బహిష్కారం. తిరుగుటపా కడుతున్న F1 స్టూడెంట్స్. అమ్మా నాన్నల అప్పు తీర్చేదెవరు? కుప్పకూలుతున్న డాలర్ డ్రీమ్స్. మళ్ళీ అదే టాపిక్. మన వాళ్ళు ఎలా ఉన్నారు, సేఫ్టీ ఉందా లేదా, ఈ విషయాన్ని ఇన్నిసార్లు ఆలోచిస్తున్నాం. ఎందుకు? అసలు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్లతో అమెరికా అధినేత ట్రంప్కి వచ్చిన ఇబ్బంది ఏంటి, ఈరోజు స్టూడెంట్ వీసాల రద్దు, వీటన్నిటి గురించి చర్చిద్దాం. సముద్రం దాటి వెళ్ళిన వారిని నడి సముద్రంలో వదిలేయడం ఎంతవరకు కరెక్ట్, దీని గురించి మనతో పాటు అమెరికా నుండి చర్చించడానికి కొంతమంది అతిథులు ఉన్నారు. ఈ లోపల ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో ఆ పరిస్థితులన్నీ ఒకసారి చూద్దాం. Jim, I'm sorry, you're fired. Get out of here. Right? You are fired from our university. You are fired from our country. ఇప్పుడు మా దేశంలో నువ్వు ఒక అనధికారిక వలసదారుడివి. 15 రోజుల్లోగా మా దేశాన్ని వదిలి వెళ్ళు. కాదు కూడదు, నేను ఇక్కడే ఉంటానంటే రోజుకు 86,000 చొప్పున జరిమానా కట్టాల్సిందే. ఇన్బాక్స్ ఓపెన్ చేస్తే సడన్ గా కనిపించిన మెయిల్, అందులో సారాంశం ఇది. అమెరికాలోని లక్షలాది మంది ఇండియన్ స్టూడెంట్స్ ని పీడకలలా వెంటాడుతోంది డొనాల్డ్ ట్రంప్ జారీ చేస్తోన్న ఈ హుకుం. మొనార్క్ మామయ్య, పిచ్చుకల మీదేందే నీ బ్రహ్మాస్త్రం, మమ్మల్ని ఒగ్గేయరాదేటి నీ గుండెలు బాదుకుంటున్నాడు సగటు ఇండియన్ విద్యార్థి. సెల్ఫ్ డిపోర్టేషన్, భారతీయ విద్యార్థుల మెడపై వేళ్లాడుతున్న కత్తి. ఉత్తుత్తి కారణాల్ని చూపి వీసాల్ని చించిపారేసి వెనక్కు వెళ్లిపోమంటున్న అమెరికా అధికారులు కూసింతైనా కనికరం చూపించడం లేదు. ఏప్రిల్ 8 వరకు అమెరికాలోని 48 యూనివర్సిటీల్లో 1,470 మంది స్టూడెంట్స్ తమ వీసాల్ని కోల్పోయినట్లు ఇటీవలే ఇక్కడే కదా మనం చెప్పుకున్నాం. ఒకే విద్యాసంస్థ నుంచి రికార్డు స్థాయిలో ఏకంగా 25 మంది విద్యార్థుల వీసాల్ని అమెరికా అటార్నీ రివోక్ చేసిందని గగ్గోలు పెట్టాం కూడా. ఇప్పుడు లేటెస్ట్ గా మరో 10 మంది భారతీయ విద్యార్థులకు ఈ తరహా థ్రెట్ మెయిల్స్ వచ్చాయి. ఎటు వెళ్లాలో ఏం చేయాలో పాలుపోక బిక్కమొహాలేసుకొని దిక్కులు చూస్తున్నారు అమెరికాలో మనోళ్లంతా. డియర్ వీసా హోల్డర్, నీ దగ్గరున్న నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్ వీసా గురించి ఇక్కడ ఒక ముఖ్యమైన సమాచారం. నీకు వీసా మంజూరయ్యాక నీ గురించి కొత్తగా కొంత అనుమానాస్పద సమాచారం తెలిసింది. మా కాన్సులేట్ ఇచ్చిన సూచన మేరకు మీ వీసాను ఉన్న పలంగా రద్దు చేస్తున్నాం. ఇవాల్టితో మీ వీసా ఎక్స్పైర్ అయినట్టే, చిత్తగించవలను. ఇంతే సంగతులు. ఇటువంటి మెయిల్స్ రాగానే స్టూడెంట్స్ గుండెలు జారి గల్లంతవుతున్నాయి. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెవిస్ తమ దేశానికి వచ్చిన స్టూడెంట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసేలా ఏర్పాటైన పబ్లిక్ డొమైన్ ఇది. ఇందులో కూడా ఆ స్టూడెంట్ పేరు లేకుండా పోతోంది, పర్మనెంట్ గా టెర్మినేట్ అయిపోతోంది. స్వచ్ఛంద తరలింపు అనబడే సెల్ఫ్ డిపోర్టేషన్ డ్రైవ్ ఇలా అత్యంత కర్కశంగా జరుగుతోంది ఇప్పుడు అమెరికాలో. దీనికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో తెలీదు. జోక్యం చేసుకోవాలని, తమ పిల్లల గోడు వినాలని ఇక్కడి ప్రభుత్వాల్ని వేడుకుంటున్నారు పేరెంట్స్. నిజమే, స్టూడెంట్ పాండమిక్గా దీన్ని మనం చూడాలి. ఎందుకంటే వేల సంఖ్యల్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ వీసా రివొకేషన్ మెయిల్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అందరూ ఒక్కసారిగా, ఎస్పెషలీ తెలుగు డయాస్పోరానే ఎక్కువ మనకి అమెరికాలో ఉంటారు కాబట్టి ఈ విద్యార్థులందరినీ మేమున్నాం, మేము మీకు హెల్ప్ చేస్తాం, లీగల్గా ఏం చేయాలి, అసలు ఇలాంటి రివొకేషన్ నోటీస్ వచ్చిన వెంటనే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడానికి మనతో పాటు
ప్రొఫెసర్ డాక్టర్ నరేన్ కొడాలి ఉన్నారు, తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్. అదేవిధంగా మనకి జయన్ చెల్లా గారు ఉన్నారు, జై చెల్లా ఆటా ప్రెసిడెంట్ ఉన్నారు. మనతో పాటు మదన్ పాములపాటి చికాగో నుండి నాక్స్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. 3 తెలుగు ప్రముఖమైన సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా మనతో మాట్లాడడానికి ఉన్నారు. వీళ్ళతో పాటు జనితారెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ అటార్నీ. అదేవిధంగా భానుబాబు ఇలీంద్ర గారు కూడా అటార్నీ, తను కూడా జాయిన్ అయ్యారు న్యూయార్క్ నుండి. ఫస్ట్ మనం నరేన్ కొడాలి గారితో మాట్లాడదాం, ఎందుకంటే ఇన్సైడ్ ద క్యాంపస్ అక్కడ ఏమేం జరుగుతాయి ఇవన్నీ ఆయనకి ఎక్కువగా అవగాహన ఉంటుంది కాబట్టి. నమస్తే అండి, వెల్కమ్ టు TV9. నరేన్ కొడాలి గారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? నమస్తే అండి. ఇక్కడ కొంచెం విచారకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మనకేమిటంటే మనం ఏదైనా జరిగిన తర్వాత తెలుసుకునే పరిస్థితిలోనే యూనివర్సిటీస్ ఉన్నాయని నాకు అర్థమైంది. ఇది జరుగుతున్నప్పుడు ముందస్తుగా ఇటువంటి చర్యలు చేపడుతున్నామని కానీ, ఇటువంటి కారణాల వల్ల ఇలాంటి చర్యలు చేపడుతున్నామని కానీ తెలియజేయడం జరగలేదు. ఎప్పుడైతే ఈ సివిస్ అనేది ఈ స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఉన్న ప్రోగ్రాంలో పర్టికులర్గా F1, M1 అండ్ J1 వీసాలు మన స్టూడెంట్స్కి సంబంధించి ఉంటాయి. వీరిలో కొంతమందికి ఇలా ఈమెయిల్ రావటం మీరు ఇందాక చూపించినట్టు కారణాల వల్ల తీసేయటం అనేది జరుగుతుంది. మీరు ఇన్ని కారణాల్లో మేము చూపించిన కారణాల వల్ల మీరు ఈ దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీకున్న మార్గాల్లో మీరు ఏమి ఎంచుకోగలరు, మీరు దీన్ని ఏమి చేయగలరనే కూడా స్పష్టత లేకుండా జరిగింది. తర్వాత చాలామంది లాయర్లు, పర్టికులర్ ఇక్కడ మన దగ్గర భాను గారు, జనేత గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కొంత ఎక్స్ప్లోర్ చేసి వాటిల్లో ఉన్న కారణాలు కనుక్కుంటే మనకు వెలుగులోకి వచ్చింది అంటే కొన్ని కారణాల వల్ల పర్టికులర్గా ఇదివరకు ఫస్ట్ ఏమో స్టూడెంట్స్ ఈ హమాసు ప్యాలెస్టీన్ అని అనుకున్నారు, కానీ అలా కాకుండా కూడా కొన్ని తప్పిదాలని వారు ఏదైతే తీవ్రంగా పరిగణిస్తారో ఈ తప్పిదాలు వాళ్ళు పూర్వం చేసున్నా కానీ లేకపోతే రీసెంట్గా చేసి వాళ్ళు కన్విక్ట్ అయినా అవ్వకపోయినప్పటికీ వాళ్ళకి ఈ ఈమెయిల్స్ రావటము. మనము అబౌట్ 1.23 మిలియన్ తెలుగు పీపుల్ ఉంటారండి అమెరికాలో. అందులో నేను అనుకోవటం ఒక 300 నుంచి 400 వేల వరకు స్టూడెంట్స్ ఉంటారు. అందులో అత్యధిక భాగం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఉంటారు. సో ఈ సంఘటన వల్ల ఎక్కువ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్యలో మన తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఏమి చేయాలి అనే దాంట్లో ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలు, రోజు రోజుకి మారుతున్న పరిణామాలను పరిశీలిస్తూ ఇక్కడ ఉన్న మన లాయర్స్ అంతా మనకు హెల్ప్ చేసి ఇక్కడ ఏం జరగబోయేదో చెప్తున్నారండి. కాకపోతే ఈ నంబర్ చాలా తీవ్రంగా ఉండటము, చాలామంది తెలుగువారు ఇబ్బంది పడటంతో మేమంతా కూడా సంఘాలు అధినేతలుగాను, సంఘాల్లో పనిచేసేవారు గాను, లేకపోతే ఈ కార్యకర్తలు చాలామంది ఎఫెక్ట్ అవ్వటం అనేది పక్కన పెడితే రెగ్యులర్ తెలుగు డయాస్పోరా కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి దాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేయాలి, ఈ సెల్ఫ్ డిపోర్టేషన్ అనేది అందరూ చెప్తున్నా అది లాస్ట్ రిసార్ట్గానే పరిగణించాలి. లీగల్ ఛాలెంజెస్ ఎలా చేయాలి, ఆ లీగల్గా ఉన్నప్పుడు వారి స్టేటస్ ఎలా కాపాడుకుని వారు పోరాటం చేయొచ్చు, ఇటువంటి సమగ్రమైన చర్చ జరుపుతున్నామండి. థ్యాంక్ యూ సుకుమార్ గారు. జయ గారు, రిపబ్లిక్ పార్టీ రాకముందే మీరు ఎప్పుడో డెమోక్రాట్ గురించి రావాలి, డెమోక్రాట్ వస్తేనే బాగుంటుందని చెప్పి చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పారు. కానీ అప్పుడు క్రైమ్ రేట్ పెరిగింది కాబట్టి ట్రంప్ వస్తే మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఆన్ ట్రాక్ వస్తుందని కూడా చాలామంది, ఎస్పెషలీ మన తెలుగు డయాస్పోరా కావచ్చు, ఇండియన్ డయాస్పోరా కావచ్చు, ఎక్కువగా రిపబ్లికన్ పార్టీకి అదేవిధంగా ట్రంప్కి సంబంధించిన క్యాండిడేట్స్కి అందరికి సపోర్ట్ చేశారు. కానీ అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి ఎలాంటి డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి మీకు? అదే, నమస్తే అండి, TV9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సుకుమార్ గారు అండ్ TV9 ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. సో మనము ఈ లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే అండి, ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ట్రంప్ మ్యాండేట్ ఏంది అండి అంటే ఇక్కడ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ దేశం నుండి డిపోర్ట్ చేయడము. అది మెయిన్ ఈ ఇమిగ్రేషన్ దాంట్లో. ఇంకో రెండవది ఏంటంటే ఎవరికైనా వీసాస్ పైన ఉండి వాళ్ళకు క్రిమినల్ హిస్టరీ ఉంటే, ఎటువంటి రకమైన క్రిమినల్ హిస్టరీ ఉన్నా కానీ వాళ్ళను డిపోర్ట్ చేయడం అనేది ఆ మ్యాండేట్ తోటి హీ ఫాట్ ఎలక్షన్స్. ఆ మ్యాండేట్ తోటి అతను ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కూడా వాళ్ళ ఓటర్స్ను సాటిస్ఫై చేయడానికి ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మనము ఈ మధ్యన పాలెస్టైన్ ఇజ్రాయిలీ గొడవలతోటి చాలా క్యాంపస్లలో ప్రొటెస్ట్లు జరిగాయండి. ఆ ప్రొటెస్ట్లో పాలెస్టీన్ స్టూడెంట్సే కానీ వేరే ఇజ్రాయిలీ స్టూడెంట్సే కానీ వాళ్ళ హక్కుల గురించి ఈవెన్ దో ఇక్కడున్న స్టూడెంట్స్కు డైరెక్ట్ ఇంపాక్ట్ కాకున్నా కానీ వాళ్ళ మాతృదేశంలో పాలెస్టైన్
విషయంలో, ఇజ్రాయేలీ విషయంలో చాలా ప్రొటెస్ట్ అయ్యాయి. సో అటువంటి వారిపైన కూడా చాలా కఠినంగా శిక్ష తీసుకోవాలనే దాంతో డిటర్మినేషన్ తోటి వాళ్ళు ఈ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీరు ఇక్కడున్న లాయర్స్ ఇంకా కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఆ సేవిస్ డేటాబేస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫింగర్ ప్రింట్స్ డేటాబేస్ తోటి కంపేర్ చేసి, దానిలో కంపేర్ చేసినాక ఎనీ హిట్స్ ఏ స్టూడెంట్స్కైనా కానీ ఫింగర్ ప్రింట్స్ తీసుకొనడం జరిగితే వాళ్ళు గిల్టీగా అయ్యారా, గిల్టీ ఉన్నారా లేదా అనేది ఏం చూడకుండా ఎనీ మ్యాచింగ్ ఏదన్నా జరిగితే, హిట్స్ ఏదన్నా వస్తే వాళ్లకు నోటీస్ పంపడం జరుగుతుందండి. సో దానితోటి ఇప్పుడు ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే 1-2% కంటే ఎక్కువగా ఇంపాక్ట్ అవుతలేదు. కానీ నంబర్స్ మన వాళ్ళు ఇప్పుడు నరేన్ కొడాలి గారు చెప్పినట్టు 300,000-400,000 స్టూడెంట్స్ ఉండొచ్చు ఇక్కడ. మనం ఎవ్రీ ఇయర్ మనకు 60,000 స్టూడెంట్స్ లాగా వస్తారండి ఇండియా నుంచి, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుండి. సో వాళ్ళతోటి హ్యూజ్ నంబర్స్ కనుక ఈవెన్ స్మాల్ పర్సంటేజ్ అయినా కానీ మీరు అన్నట్టు ఇప్పుడు మీ అంచనా ప్రకారం 1,500 స్టూడెంట్స్ అంటే వాళ్ళ లైవ్లీవుడ్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది కదండి. ఇండియాలో నుండి వాళ్ళు కొందరు అప్పులు చేసి వాళ్ళని అమెరికాకు పంపిస్తే మాకు చాలా జీవితం అంతా బాగుపడుతుంది, మాకు ఇండియాలో కూడా బాగుపడుతుందనే దాంతో ఇక్కడికి వస్తున్నారు మీ డాలర్ డ్రీమ్స్ అని. సో దాంతో ఈవెన్ దో పర్సంటేజ్ స్మాల్ అయినా కానీ చాలామందికి ఇంపాక్ట్ అవుతుంది. ఈ ట్రంప్ అంటే కోర్స్ మనము ఈ గవర్నమెంట్ని కూడా ఎక్కువ బ్లేమ్ చేయలేము. వాళ్ళ ఆ ప్లాట్ఫామ్ తోటి వాళ్ళు ఎలక్షన్స్ ఫైట్ చేశారు, దాంతో మ్యాండేట్ తోటి వచ్చారు కనుకుండా అందుకొరకు ఇటువంటి ఇంపాక్ట్స్ అవుతున్నాయండి. సో మనము మున్ముందు కూడా ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ముందుకు కొన్ని ఐడియాస్, సజెషన్స్ ఇస్తానండి. ఓకే మదన్ గారు, ముఖ్యంగా అమెరికా అంటేనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, ఎవరు ఎక్కడ ఏమైనా చేయొచ్చు అని. కానీ చట్టం పరిధిలో మాత్రమే ఉండాలి, అంతకన్నా దాటి వెళ్ళకూడదు అనేది చాలామందికి తెలిసిన విషయమే. ఎస్పెషలీ భారతదేశంలో అంటే మిగిలిన దేశాలకు సంబంధించి ఇందాక జయచల్ల గారు చెప్పినట్టు ప్రొటెస్ట్లు ఇట్లాంటి వాటిల్లో మన ఇండియన్స్ చాలా తక్కువగా వాటిల్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నారో అంటే డియూఐ కావచ్చు, డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేకపోతే షాప్ లిఫ్టింగ్ కావచ్చు, ఇలాంటి కేసుల్లోనే ఎక్కువ మన వాళ్ళకి ఇలాంటి తాకీదులు వస్తున్నాయి. తెలిసే దాదాపు 1,500 వరకు ఉన్నాయంటే తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో. సో ఇలా ఇంతమంది ఒకేసారి ఇబ్బంది పడేలా నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? ముఖ్యంగా అంటే మీ నాట్స్ లాంటి సంస్థలకి కూడా ఇలాంటి సమయంలో వీళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి అని ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? TV9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అసలు ఇండియన్ స్టూడెంట్స్ వచ్చే ముందు కొన్ని ఫండమెంటల్స్ తెలుసుకోవాలండి. అమెరికా ఈజ్ ఫౌండెడ్ ఆన్ సర్టన్ ప్రిన్సిపల్స్ అండ్ కల్చర్స్. మనం ఇండియాలోనే ఉన్నట్టు అమెరికాలో కూడా బిహేవ్ చేస్తామంటే అన్నిసార్లు కుదరకపోవచ్చు. స్టూడెంట్స్ బేసికలీ దే నీడ్ టు ఫోకస్ ఆన్ 3-4 థింగ్స్. అమెరికా వచ్చే ముందు evaluate the university they are going into. How good of is it? ఆన్లైన్ రీసెర్చ్ చేయండి, పీర్ గ్రూప్స్తో డిస్కస్ చేయడం ఒకటి. ప్రాపర్ డాక్యుమెంట్స్తో వస్తే ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ కొంత అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చాక కూడా దే నీడ్ టు ఫోకస్ ఆన్ 5 థింగ్స్. నేను కూడా ఇక్కడ ఎంఎస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. 15-20 years బ్యాక్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్, రిజిస్టర్ యువర్ సెల్ఫ్ in the embassy, consulate, wherever your university is in. Second thing ఏంటంటే know your surroundings. Where are you living? Is it a shady area? Is it safe area? Third thing ఏంటంటే abide by the law. కొన్ని ఫెడరల్ లాస్ ఉంటాయి, కొన్ని స్టేట్ లాస్ ఉంటాయి, కొన్ని కౌంటీ సిటీ లాస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. Know them, try to abide by them. Fourth thing, employment, work authorization. Engage in jobs that are authorized for the visa you are in this country. Last but not least is remain connected. యూనివర్సిటీలో స్టూడెంట్ గ్రూప్స్ ఉన్నాయి, ఈ నేషనల్ ఆర్గనైజేషన్స్, తానా, ఆటానా, నాట్స్ లాంటి నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రతి సిటీలో లోకల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎంగేజ్ విత్ దెమ్, కనెక్ట్ విత్ దెమ్. ఎనీ పాయింట్ ఆఫ్ టైం నీ బాగోగులు, నీ యోగక్షేమాలు మీ ఫ్రెండ్స్కో, ఫ్యామిలీకో, ఎవరికొకరికి తెలిసేలా చూసుకోండి.
ఇలాంటిది ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఆపద వచ్చినప్పుడు అట్లీస్ట్ సంబడి నోస్ వేర్ యు ఆర్, వాట్ ట్రబుల్ యు గాట్ ఇన్ టు, హౌ టు గెట్ యూ అవుట్ ఆఫ్ ద ట్రబుల్. ఈ 5 థింగ్స్ ఫాలో అయితే కొంతవరకు మనం ఇప్పుడు జరిగే ఉపద్రవాలను ప్రివెంట్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. అగైన్ ఐ థ్యాంక్ ఆల్ నేషనల్ లీడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ తెలుగు ఆర్గనైజేషన్స్, అలాగే లోకల్ యా, ఆర్గనైజేషన్స్ ఇది అందరూ ఇది కూడా టైం కలిసి అండి. ఎందుకంటే ఆర్గనైజేషన్సా ఎవరో ఏంటి అని కాకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయంలోనూ స్టూడెంట్ పాండమిక్ అనే పెద్ద మాటను మనం వాడుతున్నాం కాబట్టి అందరూ ముందుకు రావడం, ఎస్పెషలీ మీరందరూ కూడా ఇక్కడ ఒక చోట కూర్చొని ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయకుండా చాలా సంతోషం. విల్ కంటిన్యూ దిస్. ఒకసారి తాజా పరిస్థితి ఏంటో మా ప్రతినిధి ఉజ్వల్ ఉన్నాడు న్యూజెర్సీ నుండి. ఉజ్వల్ని అడిగి తెలుసుకుందాం. ఉజ్వల్, ఏంటి ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, మనకి ఇండియన్ ఎంబసీ నుంచి, అంటే హైదరాబాద్ కాన్సులేట్ నుంచి స్టూడెంట్స్కి ఈమెయిల్ రావడము, అండ్ అలాగే వాళ్ళ సర్వీస్ టర్మినేట్ అయింది అని చెప్పి యూనివర్సిటీస్ నుంచి ఈమెయిల్ రావడం జరుగుతుంది. దాదాపు 1000కి పైగా ఉన్నారు స్టూడెంట్స్. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు అనమాట. ఏంటంటే అనాథరైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే పార్ట్ టైమ్స్ ఎక్కడన్నా చేస్తున్నా, మన గ్యాస్ స్టేషన్స్లో కానీ లేదంటే రెస్టారెంట్స్లో చేస్తున్నా కూడా ఈ సర్వీస్ టర్మినేట్ అవుతుంది. అండ్ అదే కాకుండా కూడా మొన్న కొన్ని ర్యాలీస్ జరిగినాయి అనమాట. పాలస్తీన్ అండ్ ఈ ఇజ్రాయెల్ రిలేటెడ్కి సంబంధించి ర్యాలీస్ జరిగింది. అందులో పార్టిసిపేట్ చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే సర్వీస్ టర్మినేట్ అవుతుంది. అండ్ వాళ్ళ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా అవి థరోగా చెక్ చేస్తున్నారు. ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ పోస్ట్ ఏమన్నా పెడితే దానికి అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అనమాట. అండ్ కొన్ని సార్లు ఏంటంటే ట్రాఫిక్ టికెట్స్ అనమాట, అంటే స్పీడింగ్ టికెట్ అవ్వచ్చు, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టికెట్ అవ్వచ్చు, లేదంటే అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని సార్లు మనకి ఫైన్స్ వస్తాయి, కానీ మనం వి ఫర్గెట్ పేయింగ్ ఫైన్స్ అనమాట. అలాంటి సినారియోస్ లో కూడా ఏంటంటే ఈ సర్వీస్ టర్మినేషన్ ఈమెయిల్ వస్తుంది స్టూడెంట్స్ కి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని అక్రెడిటేషన్ లేని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్ లో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ ఈమెయిల్ వస్తుంది. సో ఇవి మనం ఇలా చూస్తే, బట్ ఇప్పుడు స్టూడెంట్స్ కి ఏంటంటే జనరలీ అందరు అంటున్నారు అనమాట, ఇమీడియట్ గా ఒక లాయర్ని మీరు అప్రోచ్ అవ్వండి అని. బట్ ఏంటంటే వాళ్ళకి అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది అసలు దే ఆర్ క్లూలెస్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫీజులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎవరైతే ఈ లాయర్స్ టేకప్ చేస్తున్నారో, సో వాళ్ళ ఫీజులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ డిపోర్టేషన్ తీసుకోకుండా ఇంకా ఇక్కడే ఉంటున్నారు, ఈ ఐస్ వాళ్ళు అనేది వాళ్ళ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని డీటైన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక న్యూస్ వస్తుంది అనమాట. సో స్టూడెంట్స్ ఆర్ ఇన్ అ వెరీ క్లూలెస్ సిచ్యువేషన్. అంటే వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది అర్థం లేని పరిస్థితిలో ఉన్నారు. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూజెర్సీ. ఓకే, నా జనిత గారు, అసలు ఏంటి ఈ సమస్యలు? ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ని ఆదుకోవడానికి అటార్నీస్ ఎక్కడ దొరుకుతారు? అసలు అప్రోచ్ అయితే ఏం చేస్తారు? ఇవాళ పొద్దున ఒక స్టూడెంట్ పేరెంట్ కాల్ చేసి ఒక అటార్నీని అప్రోచ్ అయితే 7 నుండి 15,000 వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఇక్కడ నుండి నేను డబ్బులు పంపాలనుకుంటున్నాను, నిజంగానే ఈ డబ్బులు ఇక్కడ నుండి పంపితే మా వాడు సేఫ్గా ఉంటాడా అని. అసలు ఇప్పుడున్న కన్ఫ్యూజన్లో స్టూడెంట్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి లీగల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి, అసలు లీగల్గా వీళ్ళు అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉందా, లేకపోతే పెట్టాబెడ సర్దుకొని వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంటుందా? అసలు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? డెఫినెట్గా అండి. ఇంతకుముందు అంటే సర్వీస్ టర్మినేట్ అవ్వడం అనేది కొన్ని విషయాల్లోనే చూసేవాళ్ళం మనం. ఈ వీసా రివొకేషన్స్ అనేవి మనకు జరుగుతూనే ఉన్నాయి. అంటే డియూఐస్ ఉన్న వాళ్ళకి వీసా రివొకేషన్ జరుగుతుంది, కానీ వాళ్ళు స్టేటస్లో ఇన్సైడ్ ద కంట్రీ ఉండే అవకాశాలు ఉండే, ఎందుకంటే సర్వీస్ ఎప్పుడు టర్మినేట్ చేయలేదు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఇంక్లూడింగ్ అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీతోని ఈ సర్వీస్ని టర్మినేట్ చేయడం అనేది, దానివల్ల ఏంటి అంటే స్టేటస్ లేకుండా అయిపోవడం స్టూడెంట్స్ వాళ్ళు. సో ఇది ఇలా జరగడము ఐ థింక్ హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటాను, ఎస్పెషల్లీ ఇంత మ్యాసివ్గా. అంటే మా లా ఫర్మ్ కి డే ఇన్ డే అవుట్ కాల్స్ ఆల్మోస్ట్ పాస్ట్ వీక్ నుంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు సిమిలర్గా, అంటే అదర్ అటార్నీస్ కూడా అదే చెప్తా ఉన్నారు. సో బేసిక్గా ఏంటి అంటే ఈవెన్ స్కూల్ డిఎస్ఓస్ కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసేది ఏంటి అని అంటే, మీరు తప్పకుండా ఇమిగ్రేషన్ అటార్నీని అప్రోచ్ అవ్వండి, ఎందుకంటే వీళ్ళకి ఇది స్టేటస్ ఇష్యూ. అంటే కొన్ని థింగ్స్లో ఈ స్కూల్ డిఎస్ఓ అనే వాళ్ళు వెళ్ళి డేటా ఫిక్స్ చేయడము కొన్నిట్లో అట్లా చేసేవాళ్ళు. బట్ సర్వీస్ ఆల్రెడీ టర్మినేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు ఆప్షన్స్ తక్కువగా ఉన్నాయి. ఇందాక ఉజ్వల్ గారు చెప్పినట్టు ఏంటి అని అంటే, మనము డిఫరెంట్ కేసెస్లో ఈ సర్వీస్ టర్మినేట్ అయిపోవడం చూస్తున్నాం. సో ఫింగర్ ప్రింటింగ్ వల్ల అవుతుంది అనుకోవడము, అంటే మేము కొన్ని కేసెస్ అనలైజ్ చేస్తే కన్సల్టేషన్ చేయడం వల్ల
ఫింగర్ ప్రింటింగ్ లేని వాళ్ళు కూడా అంటే డియుఐ మొదలుకొని జస్ట్ చిన్న పార్కింగ్ ట్రాఫిక్ వయలేషన్స్ కానివ్వండి, అసాల్ట్స్ కానివ్వండి, చిన్న చిన్నవి థెఫ్ట్స్, ఇట్లాంటి వాటిల్లో కూడా ఎక్కడైతే ఫింగర్ ప్రింట్ చేయలేదో వాళ్ళకు కూడా ఈ సర్వీస్ టర్మినేషన్ అండ్ దెన్ వీసా రివకేషన్ 2 రకాల ఈమెయిల్స్ వస్తూ ఉన్నాయి స్టూడెంట్స్కి. సో డెఫినెట్గా అంటే ఇది మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసో, మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసో, ఇంకెవరితో అయినా డిస్కస్ చేసి ముందుకెళ్ళేలాగా కాకుండా మీరు తప్పకుండా మీ ఎవరు అప్రోచబిలిటీ ఉంటారో ఆ ఇమిగ్రేషన్ లాయర్ని అప్రోచ్ అయ్యి మీరు అంటే జనిత గారు నా క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ వాళ్ళని అప్రోచ్ అయినా 15 రోజులు టైము ఉంటే వీళ్ళు ఈ లోపల కోర్టును అప్రోచ్ అవ్వడం, ఫీజు పే చేయడం, అటార్నీతో మాట్లాడడం, అటార్నీ దగ్గర లోడ్ ఎక్కువ అవడం, ఇమిగ్రేషన్ అటార్నీస్ దగ్గర వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం, ఇన్ని కష్టాల మధ్య విద్యార్థులందరూ ఎవరైతే నోటీసెస్ అందుకున్నారో, రివొకేషన్ నోటీస్ అందుకున్నారో వాళ్ళందరూ వీటి నుండి బయటపడే అవకాశం నిజంగా ఉందంటారా ప్రాక్టికల్గా? కొన్నిట్లో ఐ వుడ్ సే ఎస్. అంటే ఇప్పుడు డియుఐస్ అట్లా ఎక్కువగా అంటే ఫెలనీస్ అట్లా ఉన్న వాళ్ళకి కష్టము. బట్ చిన్నవి అంటే ఇఫ్ వి లుక్ ఇన్ టు అంటే ఈ పార్కింగ్ వయలేషన్స్ ఇట్లా ఉంటాయి, వాళ్ళకి ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఒకటి ఎస్ దే హ్యావ్ టు ఫైల్ ఏ లా సూట్ అండ్ ఫైల్. ఇంకొకటి రీఇన్స్టేట్మెంట్ అనేది ఒకటి. లేదు ఐ మీన్ యాజ్ థింగ్స్ అన్ఫోల్డ్ కొన్ని రోజులు ఉండి ఒక 1 వీక్ అట్లా ఉండి మేము చూస్తాము హౌ ఇట్ ఈస్, హౌ ఐస్ ఈజ్ కమింగ్, అంటే వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది అనేది బయటపడే అవకాశాలు అని అన్నప్పుడు మనకి ఇండివిజువల్ బేస్డ్ కేస్ టు కేస్ అనాలిసిస్ అండి. ఎస్, ఇన్ సమ్ కేసెస్ పాసిబిలిటీ, ఇన్ సమ్ కేసెస్ నో, దే హ్యావ్ టు లీవ్ అండ్ దెన్ మేబీ దే చూస్ టు కమ్ బ్యాక్ అగైన్. ఎస్, అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ప్యాథ్స్, వెదర్ స్టూడెంట్ గానా లేదంటే H1B లాగానా. అందరికీ అంటే సేమ్ సొల్యూషన్ డజంట్ ఫిట్ ఎవ్రీబడి. సో ఒక్కొక్కరికి ఇండివిజువల్గా కేస్ బై కేస్ అనాలిసిస్ చేసి వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పాలి అంటే ఇమిగ్రేషన్ అటార్నీని రీచ్ అవ్వాలి. బట్ ఎస్, కొంతమంది బయటపడే అవకాశాలు ఉన్నాయి. లైక్ చిన్న పార్కింగ్ వయలేషన్కి ఇప్పుడు వాళ్ళకి సర్వీస్ టర్మినేట్ అయిపోయింది అనుకోండి, ఎస్ దే కెన్ కంటెస్ట్ అండ్ దెన్ పాసిబిలిటీ ఈస్ దేర్, దే మైట్ అంటే రీఇన్స్టేట్ అవ్వచ్చు వాళ్ళ సర్వీస్. కొంతమంది రీఇన్స్టేట్మెంట్ అప్లై చేసుకుంటారు యూనివర్సిటీతోని, ఇట్లా రకరకాలుగా. బట్ అందరూ సక్సెస్ఫుల్ అవ్వలేకపోవచ్చు. ఓకే, భానుబాబు గారు, ఒక్కసారి ఒక స్టూడెంట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎంత సమయం పడుతుంది? వాళ్ళు మీ దగ్గరకు అప్రోచ్ అయిన ఎంతసేపట్లో, ఆర్ఎల్స్ ఎన్ని రోజుల్లో వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు లేకపోతే వెళ్ళొచ్చు అనే దాన్ని మీరు డెసిషన్ తీసుకునే అడ్వైజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది? నమస్కారం అండి, అండ్ నమస్కారం TV9 ప్రేక్షకులకి, సుకుమార్ గారికి, మీకు యాంకర్ గారికి, అందరికీ అండి. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగానే జనిత గారు చెప్పినట్టు కేస్ బై కేస్ అనాలిసిస్ చేయాలండి ప్రతి కేసుకి. ఎంత సమయం పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి రివొకేషన్ నోటీస్ తీసుకొస్తే అటార్నీ దగ్గరికి, ఒకవేళ మీ అపాయింట్మెంట్ దొరికి మీ దగ్గరికి తీసుకొచ్చి రివొకేషన్ నోటీస్ చూపించగానే మీరు స్టూడెంట్కి చెప్పే అవకాశం ఉంటుందా, లేకపోతే దాని మీద మళ్ళీ మీరు పూర్తిగా అవగాహన తెచ్చుకొని 2 రోజులు 3 రోజులు ఇలా ఎంత సమయం పడుతుందండి? యూజువల్లీ ఇట్స్ డిపెండింగ్ అపాన్ కేస్ బై కేస్ అండి. కొన్ని కేసులు 24 అవర్స్లో అయిపోతుంది, కొన్ని కేసు 48 అవర్స్ పట్టచ్చు, కొన్ని కేసెస్ 72 అవర్స్ కూడా పట్టచ్చు. సో ఎవ్రీ అటార్నీ, ప్రతి ఒక్క అటార్నీకి ఒక పద్ధతి ఉంటుంది ఎట్లా అప్రోచ్ అవ్వాలన్నది. మా దగ్గరికి వచ్చేపాటికి ప్రతి క్లయింట్ విల్ బి ఏబుల్ టు రీచ్ ఇన్ పర్సన్ టు అస్ అండి. వాళ్ళు చాలా మంది నన్ను డైరెక్ట్గా నా సెల్ ఫోన్ మీద రీచ్ అవుతారు. అంటే ఇక్కడ భానుగారు, నా క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 అటార్నీస్ ఉన్నారు ఇక్కడ. మీ విషయానికి వస్తే భానుగారి దగ్గర అప్రోచ్ అవ్వాలి అనుకుంటే రోజుకి మహా అయితే మీరు ఒక 5-6 మందిని, మాక్సిమం ఒక 10 మంది వరకు మీరు డీల్ చేసి డిస్కస్ చేయొచ్చు. కానీ మన స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే, మన తెలుగు వాళ్ళు లేకపోతే ఫస్ట్ తెలుగు వాళ్ళు, తర్వాత ఇండియన్స్, ఆ తర్వాత అమెరికన్ అటార్నీ దగ్గరికి వెళ్ళాలని చూస్తారు. ఎందుకంటే అమెరికన్ అటార్నీ అనగానే చాలా ఎక్కువ పే చేయాల్సి ఉంటుందనే ఒక అపోహలు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే, ఎవరో ఒకరికి తెలిసిన వాళ్ళని అడిగి, నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అటార్నీ, అతని దగ్గరికి వెళ్ళాలి అని. కానీ తెలుగు వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరూ పనిచేసినా కూడా, డే అండ్ నైట్ పనిచేసినా కూడా, ఇప్పుడు వస్తున్న స్పీడ్ ఏదైతే ఉందో రివొకేషన్ నోటీసెస్వి, అవి క్లియర్ చేయాలంటే నిజంగా 15 రోజుల సమయం ఏదైతే అక్కడ అమెరికా ప్రభుత్వం ఇస్తుందో ఇది సరిపోతుందంటారా? సరిపోకపోవచ్చండి. ఎందుకు సరిపోతుందో కూడా చెప్తాను మీకు. నేను ఆపర్చునిటీ ఇవ్వాలి మీరు నాకు దానికి. ఓకే, మెయిన్ ఏంటంటే క్లయింట్స్ మమ్మల్ని రీచ్ అవ్వడం చాలా ఈజీ అండి. ఎస్పెషల్లీ మా ఫోన్ని రీచ్ అవ్వడం చాలా ఈజీ వాళ్ళకి.
వాళ్ళకి నా సెల్ ఫోన్ యాక్సెస్ ఉంటుంది, మా ఆఫీస్ నెంబర్ యాక్సెస్ ఉంటుంది. నేను 24/7 అంటే until the time I sleep, I'm available to them from the morning I wake up and everything. అమెరికాలో ప్రతి ఒక్కరికి తెలుసు, మన తెలుగు డయాస్పోరాలో అందరికీ తెలుసు హౌ అప్రోచబుల్ వి ఆర్ యాజ్ అ లా ఫర్మ్ అంటే అండ్ హౌ అఫోర్డబుల్ వి ఆర్ యాజ్ అ లా నేను ఐఎమ్ నాట్ పర్టికులర్లీ ఆస్కింగ్ అబౌట్ యూ అండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ సిస్టమ్, ఎంటైర్ అటార్నీ ఎకోసిస్టమ్. ఎంటైర్ ఎకోసిస్టమ్ చెప్తున్నాను సార్ మీకు, నేను దాని గురించి చెప్తున్నాను మొత్తము. పాయింట్ ఏంటంటే సార్, ఇది ఒక కేసు ఇలా తీసుకొని ఇలానే చెప్పలేదు, కేస్ బై కేస్ అనాలిసిస్. కొన్ని కేసెస్కి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉంటాయి, కొన్ని కేసెస్కి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉండవు. వాళ్ళు ఆ డాక్యుమెంట్లు సంపాదించడానికి కూడా కొన్నిసార్లు టైం పడుతుంది వాళ్ళకి. సో 15 రోజులు అనేది ఒక ఆప్షన్ ఇచ్చారు ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ ఆప్షన్ ఇచ్చారు స్టూడెంట్స్కి. బట్ సమ్ టైమ్స్ దీస్ కేసెస్ విల్ టేక్ మోర్ దాన్ 15 days. సో మేము ఇప్పుడు ఒకవేళ రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేయాలి అనుకుందాం అనుకోండి, రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్ ఫైల్ చేసామనుకోండి, దాని డిసిషన్ రావడానికి కొన్ని నెలలు పట్టచ్చు ఒక్కోసారి. అలాగే లాసూట్ ఫైల్ చేసామనుకోండి, కోర్ట్ ఆ కేసును తీసుకొని దాన్ని అడ్జుడికేట్ చేయడానికి కూడా కొన్ని వారాలు పట్టచ్చు, నెలలు పట్టచ్చు ఒక్కోసారి. సో 15 రోజులు అనేది సరిపోకపోవచ్చు, కానీ మేము కేసు ప్రిపేర్ చేయడానికి మాత్రం అది కేస్ బై కేస్ బేస్ అండి. కొన్ని కేసులు 24 గంటల్లో ప్రిపేర్ చేయగలుగుతాము, కొన్ని కేసులు 48 గంటల్లో ప్రిపేర్ చేయగలుగుతాము, కొన్ని కేసులు 72 గంటలు, కొన్ని రోజులు 1 రోజు కూడా పట్టచ్చు. యాజ్ అ సెడ్, ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ రికార్డ్స్ చూడాలి, వాళ్ళ కేసెస్ చూడాలి, అన్నీ చూడాలి. అంతకంటే ఇంకా కరెక్ట్గా ఆన్సర్ ఇంకా ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఓకే నరేన్ గారు, యాజ్ ఎ ప్రొఫెసర్ మీకు క్యాంపస్లో, ఎందుకంటే స్టూడెంట్స్కి అందరికీ ఒక కౌన్సిలింగ్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే డిస్కస్ చేయడానికి ఒక ప్యానెల్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఈ సిస్టమ్ని అప్రోచ్ కాకుండా చాలామంది ప్యానిక్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో నిజంగా విద్యార్థులు తీసుకోవాల్సిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రివొకేషన్, కొన్ని కేసెస్లో అయితే వీళ్ళ ఐడి వేరే వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో మిస్యూజ్ చేసి దాని నుండి వీళ్ళు బయటపడి వీళ్ళు మిస్యూజ్ జరిగింది, ఇతనికి సంబంధం లేదని కోర్టు నుండి ఒక బ్రహ్మాండమైన వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అలాంటి వాళ్ళకి కూడా రివొకేషన్ నోటీసెస్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఎక్కడో ఏదో ఒక చిన్న తప్పు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి. ఒకవైపేమో వాళ్ళ అకాడమిక్స్ చూసుకోవాలి, మరోవైపు ఏమో మనకి ఏ రోజు రివొకేషన్ నోటీస్ వస్తుందనే భయంలో ఉన్నారు. సో యూనివర్సిటీలో క్యాంపస్ లోపల ఈ విద్యార్థులకి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? అక్కడ చాలామందికి దాన్ని తెలియకుండా ఇగ్నోర్ అయ్యి బయట వాళ్ళని వీళ్ళని అడిగి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు క్యాంపస్ లోపల ఇలాంటి రివొకేషన్ నోటీస్ వచ్చిన తర్వాత క్యాంపస్ లోపల విద్యార్థులు చేయాల్సిన పని ఏంటి? డెఫినెట్గానండి, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దట్ స్టూడెంట్ కెన్ డూ కరెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్ ఈస్ ఓన్లీ రియాక్షనరీ అండి, ప్రొయాక్టివ్గా చేయగలిగింది లేదు. గతంలో వారు ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి, లేకపోతే ఇక్కడున్న పాలసీస్కి, ఇక్కడున్న బేసిక్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఏమి చేసినా సరే వారిని ఇప్పుడు ఇప్పుడు మార్కో రూబియో గారు ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా వారు చెప్పేది ఏంటంటే, వాళ్ళు కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో ఏఐ బేస్డ్ స్క్రీనింగ్ అని చేయటము, పాత ప్రొఫైల్స్ ఒకవేళ వాళ్ళు ఏమైనా మార్చేస్తారు, పూర్వాన్ని కప్పిపుచ్చితే దాన్ని స్క్రీన్ గ్రాబ్స్ చేయటము, ఇటువంటి చర్యలకు పాల్పడి వారు ఒక సమగ్రంగా ఒక డేటాబేస్ అంటూ రూపొందించుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇందులో కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఇందాక జనేత గారు, భాను గారు చెప్తున్నట్టు, ఇప్పుడు ఇదివరకు ఏమయ్యేదంటే ఒక షాప్ లిఫ్టింగో లేకపోతే ఇదో అనేది కొంచెం ఈ ఫెలనీ అని, మిస్డిమినర్ అని, లేకపోతే లోవర్ క్లాస్ అని, లేకపోతే పెట్టి థెఫ్ట్ అని, ఇలా రకరకాలు ఉండేవి. ఈ ట్రాఫిక్ టికెట్లు అయ్యి అనేది అసలు రేడార్లోకి వచ్చే పరిస్థితే లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడికి వచ్చిన తెలుగు విద్యార్థులు ఎంత కష్టపడి చదువుకున్నా, కావాలని తప్పు చేయకపోయినా, తప్పు చేసే ఉద్దేశం లేకపోయినా కూడా తెలియక జరిగే పనులు, అంటే అతివేగంతో నడపడం అనేది ఎవరు కోరుకుని చేసే పని కాదు. ఇటువంటి పనులు పూర్వం చేసి ఉన్నా సరే ఎఫెక్ట్ అయ్యేటప్పటికి అందరినీ ఒక ఘాటికి కట్టేసి, ఈ కారణంతో మిమ్మల్ని తీస్తున్నామని చెప్పకుండా, ఈ కారణంతో మీరు తిరిగి వెళ్ళాలని చెప్పకుండా అందరినీ ఒక ఘాటి కట్టడంతో అంతా అయోమయం నెలకొని ఉంది. ఇప్పుడు యూనివర్సిటీ లోపలికి వచ్చినప్పటికీ యూనివర్సిటీ వారికి కూడా ఇందాక నేను చెప్పినట్టు ఇది తర్వాతే తెలుస్తుంది. అంటే ఈ కారణాల వల్ల మీరు వాళ్ళని పిలిచి వాళ్ళు ఇలా చేశారా లేదా, లేకపోతే మీరు ఏమైనా కనుక్కోండి, ఈ సమగ్రమైన విచారణ మీరు జరిపించండి, లేకపోతే మేము సమగ్రమైన విచారణ చేసామనేది వాళ్ళు తెలియచేయట్లేదు. ఖచ్చితంగా మీరు ఇదివరకు ఇలా ఉంది, మా డేటాబేస్లో మీకు ఇలా జరిగింది కాబట్టి ముందు తీసేయటం జరుగుతుంది, మీరు వెళ్ళిపోవాలని చెప్తుంది. అప్పుడు చాలామంది కష్టపడి సెల్ఫ్ డిపోర్టేషన్ మీద కన్ఫ్యూజ్ అవుతున్నారు. సెల్ఫ్ డిపోర్టేషన్ అనేది లాస్ట్ రిసార్ట్గా ఉండమని చాలామంది విద్యా సంఘాలు, విద్యార్థులకు, యూనివర్సిటీలు, లాయర్లు కూడా చెప్తున్నారు. ఈ 15 రోజుల సమయం ఉన్నప్పటికీ మనం ఈ ఛాలెంజ్ చేసేటప్పటికి ఇంకొక ఉన్న పెను ప్రమాదం ఏంటంటేనండి, చాలామంది మరి లాయర్ మిత్రులు ఇక్కడ చెప్పాలి,
మనం ఎప్పుడైతే వెన్ వి ఫైల్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ లిటిగేషన్ ఆర్ వెన్ వీఆర్ ఛాలెంజ్ ఇట్, మనం గిల్ట్ను ఒప్పుకునే ఆ, ప్రక్రియ మనం చేపట్టవలసి వచ్చే ప్రమాదం ఉంది. అంటే మనం ఈ తప్పు చేశాము అని, లేకపోతే తప్పు చేయలేదని వివరమైన సమాచారం ఇవ్వటమో, లేకపోతే 2-3 రకాల మార్గాలు ఉన్నాయి అందులో. అది కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. యూనివర్సిటీస్ కూడా వారికున్న లాయర్లతో సంప్రదింపులు చేపించడం, సంఘాలుగా బయట ఉన్నవారు మేము వేరే పక్కన లాయర్లు, అంటే ఈ లాయర్లు కూడా టు గివ్ దమ్ ఫుల్ క్రెడిట్, దే ఆర్ వర్కింగ్ డే ఇన్ అండ్ అవుట్, కానీ చాలా కన్ఫ్యూజన్ నెలకొని ఉందండి. మీరు ఖచ్చితంగా ఏమండి ఇప్పుడు ఒక తెలుగు విద్యార్థి ఈ రోజున ఏమి చేస్తే అతను బయటపడతారని మీ క్వశ్చన్కి సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎంతమంది ఎగ్జాక్ట్లీ మేధావి జనిత గారిని ఇందాక నేను అదే అడిగాను, జనిత గారిని అదే అడిగాను. అంటే రివొకేషన్ నోటీస్ రాగానే ఏం చేయాలి అసలు వాళ్ళు? జనరల్గా చట్ట ప్రకారం ఉన్నది ఓకే, కానీ ఏం చేయాలి? నరేన్ గారికి కూడా అదే కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఏం చేయాలి అనేది. ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి? మీరు ఒకసారి చెప్పండి జనిత గారు. నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. యా, గో హెడ్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు లాయర్లను అప్రోచ్ అవ్వాలండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ లాయర్లకి మొత్తం చెప్పాలి ఏం జరిగింది వాళ్ళ కేసు గురించి అది అనేది. దాన్ని బట్టి లాయర్లు ఏం చేస్తే వీళ్ళని మనం ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ భాను గారు, రివొకేషన్ నోటీస్ వచ్చిన తర్వాత అందులో ఏం జరిగిందనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండట్లేదు. దీన్ని ఎలా తెలుసుకోవాలి? అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో వాళ్ళు లెక్క పెట్టుకోవాలా? ఏ తప్పుకు ఈ శిక్ష వచ్చింది అనేది, ఈ నోటీస్ వచ్చిందని వాళ్ళు అనుకోవాలా? అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ కంట్రీకి వచ్చి ఇప్పుడు మదన్ గారు చెప్పినట్టు, మన నరేన్ గారు చెప్పినట్టు, జై గారు చెప్పినట్టు, ఎవరైతే ఈ దేశానికి వలస వస్తారో వారు ఫస్ట్ ఈ దేశంలో ఎలా బతకాలని తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ లీగల్ డాక్యుమెంట్స్. భానుగారు ఈ విషయంలో అంటే మీరు స్టూడెంట్స్కి వెళ్ళి ఉండొచ్చు, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు F1 మీద వెళ్ళి ఆ తర్వాత సిటిజన్స్ వరకు ఎదిగుండొచ్చు, కానీ ముందున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులకి చాలా 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 డిఫరెన్స్ ఉంది. ఒకప్పుడు లేనివి ఇప్పుడు కొత్తగా ఆపాదిస్తున్నారు. వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయొచ్చు మనం కావాలంటే. మన దగ్గరికి వస్తే అసలు లాయర్గా మన దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి రికార్డులు లేవు, ఎట్లా తీసుకోవాలో తెలియదు మాకు అన్నప్పుడు మేము క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయించగలుగుతాము. బయట మేము క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయించి వాళ్ళ రికార్డ్స్ తీసుకుంటున్నాం చాలా మంది ఆ విధంగా. సో ఆ విధంగా మాకు వాళ్ళ రికార్డ్స్ అన్ని వస్తున్నాయి. వాళ్ళకి ఏమన్నా నిజంగానే క్రిమినల్ సైటేషన్స్ ఉన్నాయా, ట్రాఫిక్ సైటేషన్స్ ఉన్నాయా, ఏమున్నాయా అన్నీ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే అండి, ఇమిగ్రేషన్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కడ ట్రాఫిక్ సైటేషన్స్ ఆర్ రిమూవబుల్ ఆర్ ఇన్అడ్మిసిబుల్ అఫెన్సెస్ అని చెప్పి ఇమిగ్రేషన్ లాలో ఎక్కడా లేదు. ఓన్లీ రీజన్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క నోటిఫికేషన్ తోటి వాళ్ళ బేసిస్ ఏంటంటే INA సెక్షన్ 237A ప్రకారంగా మీ పేరు సెర్చ్ చేస్తే డేటాబేస్లో క్రిమినల్ రికార్డులో మీ పేరు కనబడ్డది, అందుకని మీ వీసా రివోక్ చేస్తున్నాము, అదేవిధంగా మీ సర్వీస్ టెర్మినేట్ చేస్తున్నాము అని వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు. దీనికి లీగల్ బేసిస్ ఉందా అంటే, నేను పర్సనల్గా చెప్తే మాత్రం ఇట్స్ నా ఒపీనియన్ అనుకోండి, ఇది లీగల్ బేసిస్ లేదు అని నా ఉద్దేశం. మెనీ కేసెస్లోనూ ఎనీ ఇండివిజువల్ ఎవరైనా సరే ఈ కంట్రీ నుంచి బయటకి డిపోర్ట్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళు అడ్మిట్ చేయకుండా ఉండాలన్నా, వీసా ఇవ్వకూడదన్నా కూడా దే షుడ్ బి కన్విక్టెడ్ ఆఫ్ very serious crimes, very serious violent crimes or felonies which are punishable more than a year at least. ఓకే జై గారు ఏదో యాడ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. జై గారు అదే అండి, ఇప్పుడు మనకు ఒకటేమో లీగల్ ఇష్యూస్, ఒకటి ప్రాక్టికల్ ఇష్యూస్ అండి. ప్రాక్టికల్గా చూస్తే మీకు ఇది నోటీస్ వస్తుంది 15 daysలో మీరు సెల్ఫ్ డిపోర్ట్ కావాలి అని. ఒకవేళ సెల్ఫ్ డిపోర్ట్ అప్పుడు నోటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్కి ఏం ఆప్షన్ ఉంటుందండి? ఒకటేమో లీగల్ కేస్ తీసుకునడము. లీగల్ కేస్ వేసినా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ప్రిపేర్ ద కేస్, సబ్మిట్ చేసినా ఆ రిజల్ట్ రావడానికి వీక్స్ అన్న పడుతుంది. ఇంకోటి సెకండ్ ఏంటంటే మనకు రీఇన్స్టేట్మెంట్ కొరకు అప్లై చేయడము. రీఇన్స్టేట్మెంట్ కొరకు అప్లై చేస్తే అది కూడా 7-8 months ఏదో అవుతుందట బిఫోర్ దే కెన్ హియర్ ఎనీథింగ్. థర్డ్ ఇష్యూ మనం ఇంకా ఇప్పటివరకు మాట్లాడలేము ఏంటంటే, ఈ నోటీసెస్ కూడా కొన్ని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్కు పంపించి వాళ్ళు కొందరు ఇంట్లోకి వెళ్ళి డోర్స్ నాక్ చేసి మీరు డిపోర్ట్ అయ్యారా లేదా అని తెలుసుకుంటున్నారు. ఒకవేళ డిపోర్ట్ కాకపోతే వాళ్ళను అరెస్ట్ చేయడము, తర్వాత డిటెన్షన్ సెంటర్స్కు పంపడము, అవి కూడా జరగవచ్చండి. సో అయితే స్టూడెంట్స్కు ఏం ఆప్షన్ ఉన్నది అంటే, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు లుక్ అట్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళకి ఏం ఆప్షన్ ఉంది? నేను 15 days టైం ఇచ్చినప్పుడు డిపోర్టేషన్ అయితే బెటరా, ఒకవేళ ఇండియాకి వెళ్ళి మళ్ళీ వేరే స్టూడెంట్ వీసా మీద వచ్చి మళ్ళీ కొత్త సిరీస్ తోటి ఎన్రోల్మెంట్ కావచ్చా?
లేకుండా ఇక్కడే ఉండి నేను రీఇన్స్టేట్మెంట్ కొరకు అప్లై చేస్తాను, లాసూట్ చేస్తాను. ఇన్ ద మీన్ టైమ్ ఐస్ ఏజెంట్స్ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే నేను డిటెన్షన్ సెంటర్లో ఉండడానికి కూడా ఓకే అని కూడా అటువంటి డిసిషన్స్ స్టూడెంట్స్ తీసుకోవాలండి. అవన్నీ ఓకే. ఒకసారి జయ గారు జనరల్గా అంటే ఆర్గనైజేషన్స్ హెడ్స్గా మీరు అటార్నీస్గా ఉన్నప్పటికి కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి మీకు మధ్యలో కూడా చాలా వరకు అంటే మీ వరకు వచ్చి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఆ విషయాలని తెలుసుకోవడానికి స్వీటీ హ్యూస్టన్ నుండి తను రెడీగా ఉంది. ఒకసారి మనం స్వీటీని కనుక్కుందాం. స్వీటీ, అసలు స్టూడెంట్స్ అక్కడున్న కన్ఫ్యూజన్ ఏంటి? మనతో పాటు తానా, నాట్స్, అదేవిధంగా ఆటా ప్రెసిడెంట్స్, ఇద్దరు అటార్నీస్ ఉన్నారు. కానీ నిజంగా స్టూడెంట్స్ వీళ్ళని రీచ్ అవ్వాలి అంటే అది అంత ఈజీనా? అదొకటే కాకుండా స్టూడెంట్స్కి ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి? వాళ్ళు ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఎప్పుడూ లేరు కాబట్టి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? ఎస్ సార్, అంటే గతంతో పోలిస్తే గనక ప్రస్తుత పరిస్థితులు అంటే గత 4 ఓకే, ఆడియో క్వాలిటీ సరిగ్గా లేదు స్వీటీ. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, మాట్లాడదాం. జయ్ గారు, ఇది కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి మిమ్మల్ని రీచ్ అవ్వాలంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద వ్యవహారం అది. అంటే మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకోవడం కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఇలాంటి సమయంలో ఈజీ యాక్సెస్కి మీరైనా, నాట్స్ అయినా, తానా అయినా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎలాంటి హెల్ప్ లైన్స్ లాంటివి క్రియేట్ చేయబోతున్నారు? ఎలాంటి లీగల్ అసిస్టెన్స్ ఇవ్వబోతున్నారు? డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. మాకు ఆటా టీంకు సేవా టీం అని ఉన్నదండి. సేవా ఆర్గనైజేషన్, సేవా డైరెక్టరు, చైర్స్, మెంబర్స్ ఉన్నారు. సో ఆ సేవా టీం దగ్గర అటర్నీస్, ప్రతి రాష్ట్రంలో నుండి వచ్చే అటర్నీస్ డేటాబేస్ ఉన్నది. చాలామంది అటర్నీస్ తోటి రిలేషన్షిప్ ఉన్నది. సో ఎవరన్నా మమ్మల్ని రీచ్ అవుట్ అయితే మేము ఇమీడియట్గా అటర్నీస్ను రిఫర్ చేయడమో, అటువంటిదే కాకుండా ఇంకేదన్నా వాళ్ళకు హెల్ప్ కావాలన్నా, ఏదైనా మానిటరీ హెల్ప్ అన్నా, ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా వాళ్ళను ఆదుకోవడము, అటువంటివి తప్పకుండా చేస్తామండి. మాకు ఆటా వెబ్సైట్లో ఉంది, info@ataworld.orgకి రీచ్ అవుట్ కావచ్చు. మా సేవా టీమ్ ఈజ్ రెడీ, చాలా యాక్టివ్గా హెల్ప్ చేయడానికి ముందుంది. కానీ మళ్ళీ కన్స్ట్రెయిన్స్ చాలా ఉంటాయి, ఎటువంటి హెల్ప్ చేయగలుగుతాము అనేది. బట్ మా టీము తప్పకుండా, ఇఫ్ ఎనీబడి కాల్స్ ఆటా, వీ విల్ బి దేర్ టు హెల్ప్ దెమ్. ఓకే, మదన్ గారు, జనరల్గా ట్రెడిషనల్ గ్రౌండ్స్ కొత్తగా ఎన్ఫోర్స్ అయిన విషయాలను కనుక మనం గమనిస్తే, ట్రెడిషనల్ గ్రౌండ్స్ వాళ్ళకి రివోకేషన్ లెటర్ రావడానికి అకాడమిక్ నాన్ కంప్లైంట్స్ అంటే కాలేజెస్లో వాళ్ళు డ్రాప్ అవుట్స్ కావచ్చు, ఇలాంటి వీటిల్లో ఇంతకుముందు చేసేవాళ్ళు. ఎంప్లాయ్మెంట్ వైలేషన్ సిపిటి, ఓపీటీలో వాళ్ళు ఏమైనా వైలేషన్స్ చేస్తే వాళ్ళకి రివోక్ చేసేవాళ్ళు. ఆఫ్ క్యాంపస్ ఎంప్లాయ్మెంట్ ఎక్సీడింగ్ హవర్స్, ఏదైతే స్పెసిఫిక్ హవర్స్ ఉంటాయో వాటిని దాటి చేసేవాళ్ళు. లీగల్ ఇష్యూస్ లైక్ అరెస్ట్ కావచ్చు, కన్విక్షన్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా క్రిమినల్ ఛార్జెస్ పెండింగ్ ఉంటే ఇలాంటి వాటి మీద రివోకేషన్ జరిగేది. కానీ కొత్తగా 2025లో మైనర్ ఇన్ఫ్రాక్షన్స్ అంటే ట్రాఫిక్ వైలేషన్స్ కావచ్చు, షాప్ లిఫ్టింగ్ కేసెస్, గతంలో ఏవైనా కేసెస్ వాళ్ళ మీద ఉండి వాళ్ళు గిల్టీ కాదు అని బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇలాంటివి. అదే కాకుండా పొలిటికల్ యాక్టివిజం విషయానికి వస్తే మన ఇండియన్స్కి చాలా తక్కువ ఎక్స్పోజర్. 1-2 కేసెస్, ఎస్పెషలీ తమిళనాడులో ఒక అమ్మాయి ప్రొటెస్ట్ చేసిందని చెప్పి తన్ని వెనక పంపించడం జరిగింది. ప్రో పాలస్తీనియన్ ప్రొటెస్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ. ఇవి కాకుండా సోషల్ మీడియాలో డెఫినెట్గా, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అంటే మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత స్టూడెంట్స్ అనుకునేది ఏంటంటే, ఒక్కసారి నేను ఇండియా వదిలి అమెరికాలో అడుగు పెట్టానంటే నేను అమెరికన్ సిటిజన్ అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటున్నారు. సో ఇప్పుడు ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నాడు, అమెరికాకు మీరు వస్తున్నారు అంటే మీరు ఇమిగ్రెంట్సా, నాన్ ఇమిగ్రెంట్సా క్లియర్గా క్లాసిఫై చేసి 2 వర్గాలని సపరేట్ చేశాడు. ఇదే కాకుండా వీసా ప్రాసెస్ వైలేషన్స్ అంటే గతంలో వీసా ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కొత్తగా వాటిని తీసుకొచ్చిన పరిస్థితి. ఇవి కాకుండా ఫ్యామిలీ అసోసియేట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే లైక్ గృహహింస కావచ్చు, లేకపోతే రూమ్లో ఉన్న పార్ట్నర్స్ తోటి ఏదైనా చిన్న గొడవలు వస్తే కాప్స్ని పిలవడం కావచ్చు, ఇలా ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఈ ఎన్ఫోర్స్మెంట్ తీసుకొచ్చి ఇలా చేయడం వల్ల నిజంగానే విద్యార్థులు అక్కడికి వచ్చేవాళ్ళు
రాబోయే రోజుల్లో అమెరికాలో ఫ్యూచర్ ఉందనుకొని బయలుదేరాలా, లేకపోతే ఓన్లీ చదువుకొని ఇండియాకి వెనక్కి రావాలని ఆలోచించాలా? గుడ్ క్వశ్చన్స్. మీరు చాలా ఏరియాస్ టచ్ చేశారు సుకుమార్ గారు, ఆల్ రైట్ ఏరియాస్. అగైన్ అమెరికాలో ఇఫ్ యూ లివ్ బై రూల్స్, అబాయిడ్ బై రూల్స్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఫ్యూచర్లో వచ్చే స్టూడెంట్స్ కూడా డూ ద రీసెర్చ్ అబౌట్ విచ్ యూనివర్సిటీ యూ ఆర్ గోయింగ్, హౌ గుడ్ ఇట్ ఈస్, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకొని రండి. లివ్ బై రూల్స్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు ఇంకొక పాయింట్ టచ్ చేయాలి. ఈ ఆర్గనైజేషన్స్ ఇలాంటి ఇష్యూస్లో దే ఆర్ ఫెసిలిటేటర్సే. అల్టిమేట్గా ఏదైనా హెల్ప్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగేది మన అటార్నీసే. భాను గారు లాంటి వాళ్ళు, జనేత గారు లాంటి వాళ్ళు. స్టూడెంట్స్కి ఏంటంటే ఇట్స్ బెటర్ టు రీచ్ అవుట్ టు దెమ్ డైరెక్ట్లీ ఇఫ్ యూ హ్యావ్ కాంటాక్ట్స్. లేదు అంటే ఆటా, తానా, నాట్స్ అందరి దగ్గర ఇప్పుడు నాట్స్లో 1888 ఫర్ తెలుగు. యూ కెన్ జస్ట్ కాల్ దెమ్. మాలో ఒక 400 వాలంటీర్స్ ఉన్నారు, ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి దే విల్ గైడ్ యూ టు which attorney go to. అలాగే హెల్ప్ లైన్ @natswall.org, దానికి ఈమెయిల్ చేయండి. ఆల్రెడీ చేస్తూ ఉన్నారు చాలామంది. అగైన్ వీఆర్ జస్ట్ ఫెసిలిటేటర్స్. మాకున్న నెట్వర్క్లో అటార్నీస్ను కనెక్ట్ చేయడమే. రీచ్ అవుట్ టు అటార్నీస్, సీక్ దేర్ గైడెన్స్. అగైన్ ఈచ్ కేస్ వేరీస్. పేషెన్స్ ఉంచండి, పేషెన్స్తో ఉండండి. ఫ్యూచర్లో వచ్చే స్టూడెంట్స్కు దీని గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. గో టు ఏ గుడ్ కాలేజ్, live by the rules, and you will be fine, and you will have a bright future. Thank you. ఓకే, జనిత్ గారు, గతంలో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఫస్ట్ ట్రంప్ రాగానే మొదలైంది, మనకు మొదలు పెట్టింది ఎవరైతే క్యాంపస్, ఆఫ్ ద క్యాంపస్ ఎక్కువగా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఐస్ వెళ్ళడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇలాంటి డిపోర్టేషన్ చేయడం, ఇలాంటి వాటి మీద ఎక్కువగా మనకి అమెరికాలో జరుగుతూ వచ్చాయి. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ అది కాస్త పక్కకి వెళ్ళింది. ఇప్పుడు ఎవరు అడగలేని పరిస్థితుల్లో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో రివొకేషన్ లెటర్స్ వస్తున్నాయి. సో ఇలాంటి రివొకేషన్ లెటర్స్ రాకుండా ఉండడానికి ఏవైనా స్టూడెంట్స్ నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే టాప్ 5 నిర్ణయాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది అక్కడ ల్యాండ్ అయిపోయి ఉన్నారు. చాలామంది వాళ్ళు సిపిటీలో ఉన్నారు, ప్లస్ జాబులకి ట్రై చేస్తున్నారు. కొంతమందికి ఈ మధ్య H1 కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో వాళ్ళకున్న కన్ఫ్యూజన్స్ నుండి బయటకు రావాలి అంటే వాళ్ళు చేయకూడని 5 పనులు ఏంటి? చేయకూడని 5 పనులు అంటే ఎస్పెషల్లీ వాళ్ళకి ఒక అవగాహన ఉండాలండి ప్రతి దాని మీద. ఇప్పుడు మేము చూసే దీంట్లో ఏంటి అని అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చిన్నగా మీకు. ఒక అతను జస్ట్ వెళ్తా ఉంటే లైట్ ప్రాపర్గా లేదు కార్ది అని చెప్పేసి కాపు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, ఆ టికెట్ ఇవ్వడంతో జస్ట్ ఫైన్ పే చేయాలా ఏంటి అనేది అతనికి తెలియలేదు. సో తెలియకుండా టికెట్ ఇచ్చేశారు అన్నాడు. అతను ఏమి దాని గురించి ఆలోచించుకుంటా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైంది, అతనికి కోర్టులో అపియర్ అవ్వమనంటే అది అతను అపియర్ అవ్వలేదు, బికాజ్ పాపం తెలియదు అతనికి. సో ఈ యాక్చువల్ కేసు వదిలేసి ఈ కోర్టులో అపియర్ అవ్వలేదు అనే దాని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అతనికి తెలియదు. మళ్ళీ ఇంకొకసారి అతనికి ఏదో కార్ యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కాప్స్ కాల్ చేస్తే నీ పేరు మీద అరెస్ట్ వారెంట్ ఉంది అనేది అప్పుడు తెలిసింది అతనికి. సో ఏంటి అని అంటే వాళ్ళకి నాలెడ్జ్, ఓకే ఇప్పుడు నాకు టికెట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, కాప్ని అడిగి తెలుసుకోండి. మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన పని లేదు. మీరు ఆగిన తర్వాత మీకు కాప్ టికెట్ ఇస్తాడు, నా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఏం చేయాలి నేను చెప్తారు వాళ్ళు. వెబ్సైట్, ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళండి, దీని మీద మీరు పే చేయండి, ఒకవేళ మీరు అగ్రి అవ్వకపోతే మీరు కోర్టులో కూడా అపియర్ అవ్వచ్చు, అటార్నీని తీసుకొని అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు అది ఫాలో అవ్వాలి. అంటే ఏ చిన్నపాటి టికెట్స్ వయలేషన్స్ అయినా కూడా మీకు ఫైన్ ఉంటుంది మ్యాక్సిమం. సో మీరు ఈదర్ కంటెస్ట్ చేయాలి అనుకుంటే కోర్టులో అపియర్ అవ్వాలి అటార్నీ తీసుకొని, లేదు ప్లీడ్ గిల్టీ అయ్యి మీరు ఫైన్స్ కడతాము అని అంటే చేయాలంటే నా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే చిన్న చిన్న మిస్టేక్స్, ఓకే నాకు తెలుసా ఏం చేయాలి, ఓకే ఫ్రెండ్ అడిగి ఫ్రెండ్ ఇంకొకటి చెప్తాడు, అలా కాకుండా ఆల్రెడీ అంటే అటార్నీ దగ్గరికి అప్రోచ్ అయ్యి అన్ని డబ్బులు మేము ఖర్చు పెట్టలేము అని అనుకున్నప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ హెడ్స్ ఉన్నారు, ఇంకెవరైనా మీ ఓన్ రిలేటివ్స్ ఎన్నో ఇయర్స్ నుంచి కంట్రీలో ఉంటారు కదా, సింపుల్ థింగ్సే. అంటే ఇప్పుడు మీరు ఏదైనా అలారం వచ్చినా కూడా అన్నెసెసరీగా ట్రిగర్ చేసినా, ట్రాఫిక్ వయలేషన్స్ ఉన్నా ఏం చేయాలి అనేది ఆ అవగాహన మెయిన్ గా ఉండాలి వాళ్ళకి. ఓకే, ఒక్క నిమిషం జయంతి గారు, ఎవరిని రీచ్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్.
జనిత గారు స్వీటీ కనెక్ట్ అవుతుంది, ఒకసారి స్వీటీని అడిగి తెలుసుకుందాం. అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్వీటీ, ఓవర్ టు యూ. ఎస్ సార్, ఇప్పుడు ప్రధానంగా కనుక మనం చూస్తూ ఉంటే యుఎస్ జాబ్ మార్కెట్ అనేది చాలా డల్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో చాలా తక్కువ స్ట్రెంత్ ఉండడము, జాబ్స్ ఎక్కువగా ఉండడము, ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా జాబ్స్ తక్కువగా ఉండడంతో ఇటు H1 STEM స్టూడెంట్స్ అందరూ కూడా కన్సల్టెన్సీస్ త్రూ అలాగే వాళ్ళ ఓన్గా కూడా జాబ్స్ ట్రై చేస్తూ ఉన్నారు. సో ఒక్కవైపు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సీరియస్గా ఏ చిన్న తప్పు జరిగినా కూడా డిపోర్ట్ చేయడము, అలాగే సెల్ఫ్గా డిపోర్ట్ అవ్వాలి అని చెప్పి సూచించడము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో చాలా ప్యానిక్ని గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రధానంగా ఎవరైతే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు అడ్వకేట్స్ అన్నట్టుగా కూడా అలాగే వీళ్ళందరూ చెప్తున్నట్టుగా కూడా కాస్త అవగాహన అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ స్టెప్స్ వారీగా వాళ్ళు చేయాల్సిన F1 స్టూడెంట్ ప్రాసెస్లో వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పి ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వలన USCSC ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే గవర్నమెంట్ రిప్లై అనేది చాలా లేట్గా ఉంటుంది. అంటే ఒకవేళ కనుక ఏదైనా సిచ్యువేషన్ వచ్చి ఒక ఆన్సర్ కోసం వెయిట్ దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం పాటు కూడా వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. అంటే మనం కనుక ఇప్పుడు ఒక F1 స్టూడెంట్ని తీసుకొని తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ OPTకి కనుక అప్లై చేయాలి అంటే 1 ఇయర్ సర్టన్ టైం పీరియడ్ అనేది ఇప్పుడు కనబడుతుంది. గతంలో కనుక మనం చూస్తే జస్ట్ 1 to 2 monthsలో రిప్లై ఇచ్చేవాళ్ళు. అట్లీస్ట్ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయము తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఒక USCSC రిప్లై ఇవ్వడానికి ఇంత టైం పీరియడ్ పడుతున్నప్పుడు ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఒక 10 days నుంచి కనుక మనం యూఎస్లో అబ్జర్వ్ చేస్తే స్పీడ్ లిమిట్ క్రాస్ చేశారని, స్కూల్ జోన్స్లలో సర్టన్ లిమిట్ కన్నా కాస్త 10 స్పీడ్ ఎక్కువగా ఉంది అని చెప్పి మీ వీసాస్ రివోక్ చేస్తున్నాము అంటే సిల్లీ రీజన్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. సో స్టూడెంట్స్ అందరూ పానిక్ అవ్వడంతో పాటు ముఖ్యంగా యూఎస్లో ఉన్న సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు పెట్టే పోస్ట్లకి రిప్లైలు ఇస్తున్నారు. ఇప్పుడు అదే కనుక మనం చూస్తే దాదాపు 1000 మందికి పైగా కూడా ఇలాంటి రివోకేషన్ మెసేజెస్ వచ్చాయి. కానీ వాళ్ళు వెంటనే అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడమో లేకపోతే మన తెలుగు కమ్యూనిటీస్కి సంబంధించిన అసోసియేషన్స్ని అప్రోచ్ అవ్వాలి అంటే చాలా టైం పీరియడ్, అంటే అందరూ కాంటాక్ట్లో ఉండరు కాబట్టి అటార్నీని అప్రోచ్ అవ్వాలన్నా కూడా దాదాపు 1 week టైం పడుతుంది. సో ఈ 1 week టైంలో తను ఆ టైం పీరియడ్ అనేది లాస్ అయిపోతున్నాడు. సో ఈ 1 week టైం ఎందుకు పడుతుంది అని చెప్పి ఫీజెస్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అటార్నీని కలవాలంటే మినిమం $500 $300 పే చేయాలి. సో ఒకవైపు ఫీజులు పే చేసుకుంటూ మరొక వైపు ఇలాంటి సిచ్యువేషన్స్లో అడ్వకేట్స్ని అప్రోచ్ అయినా కూడా ఇప్పుడున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అడ్వకేట్స్ అందరూ కూడా చాలా బిజీగా ఉన్నట్టు కనీసం వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా దొరకని సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పానిక్ అయిపోయి ఒకవైపు ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా పానిక్ అయిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మన కమ్యూనిటీస్ మన వాళ్ళందరికీ కూడా అతి సమీపంగా ఉన్నాము అని చెప్పే విధంగా వాలంటీర్స్ కానీ లేదంటే ప్రతి స్టేట్లో ఉన్న వాళ్ళ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్కి ఒక హెల్ప్ లైన్ లేదంటే మెయిల్ ఐడి క్రియేట్ చేస్తే అందరికీ కూడా వీలుగా ఉంటుంది సొల్యూషన్ దొరకడానికి అని చెప్పి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, రైట్ స్వీటీ, మళ్ళీ మాట్లాడతాం మీతోటి. నరేన్ గారు, అసలు విద్యార్థులకి ఉన్న సమస్య ముఖ్యంగా వాళ్ళు రాగానే తానా లాంటి అసోసియేషన్స్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వచ్చిన తర్వాత కనీసం ఒక 5-6 ఏళ్ళ తర్వాత మాత్రమే ఒకటో 2, 3 ఏమైనా ఈవెంట్స్ జరిగితే వాటిల్లో వచ్చి అందరినీ కలిసి ఇలాంటి ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఈ ఆర్గనైజేషన్ మనకి ఇవన్నీ హెల్ప్ చేస్తుందని చెప్పి ఆలోచనలోకి వస్తారు. అలాంటి ఆ టైం పీరియడ్ ఏదైతే 3 to 5 years ఉందో అలా కాకుండా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రివొకేషన్ నోటీసెస్ వస్తున్నాయి. సో ఇలాంటి సమయంలో తెలుగు వాళ్ళగా, తెలుగు ఆర్గనైజేషన్స్గా ఎన్నో సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్న ఆర్గనైజేషన్గా తానా లాంటి ఆర్గనైజేషన్స్ ఒక హెల్ప్ లైన్ కావాలి, హెల్ప్ లైన్ లాంటివి పెడితే తప్ప మా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకదు అని స్టూడెంట్స్ అనుకుంటున్నారు అని చెప్పి స్వీటీ అంటుంది. సో దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు? ఎస్పెషలీ మనకి ఇలాంటి ప్యానిక్ సమయంలో ఆర్గనైజేషన్స్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? ఆల్రెడీ ఆర్గనైజేషన్ పరంగా తానా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం రాబోయే రోజుల్లో కనిపిస్తుంది? మ్యూట్లో ఉన్నారు అనుకుంటండి. నరేన్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. సారీ అండి.
థ్యాంక్ యూ అండి సుకుమార్ గారు. మనకు ఇందాక నేను చెప్పినట్టే అధిక భాగం స్టూడెంట్స్ అన్నట్టే యాజ్ ఆఫ్ నవంబర్ 2024 చైనా అనే దేశాన్ని దాటి కూడా ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ బిలాంగ్ టు ఇండియా అండి. అందులో కూడా తెలుగు వారు ఎక్కువ ఉన్నారు ఇదివరకు చెప్పడం. సో వారికి ఉన్న ప్రత్యేక అవసరాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇందులో ఏంటంటే అవగాహన లోపము ఇవన్నీ మనం మాట్లాడుకున్నా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎందుకు క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది అంటే మీరు చెప్పిన మెజర్స్ అన్నీ లాయర్ గారు చెప్పినా మనం చెప్పినా ఈ సంఘాలందరికీ ప్రతి సంఘం ఇందాక మదన్ గారు చెప్పినట్టు జై గారు చెప్పినట్టు ఒక ఇమిగ్రేషన్ సెల్ ఉంటాము, ఒక హెల్ప్ లైన్ ఉంటాము, మనం వారికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయటం, వారితో మాట్లాడటం జరుగుతుందండి. ఇప్పుడు ఏమైందంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు ఇక్కడ. ఇందులో ఏమవుతుందంటే వారికి ఒక ఛానల్ ఏర్పరచడము, వారు వచ్చి అవగాహన కల్పించడము, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాయర్ గారి దగ్గరికి వెళ్ళటము. అక్కడ ఏమవుతుందంటే వారు ఏదైతే చర్యకు పాల్పడ్డారో ఆ చర్యలో వ్యత్యాసం ఉండటం బట్టి దానికి ఉన్న రిప్లై కూడా వేరేగా ఉంటుంది. తర్వాత లాయర్తో కన్సల్టేషన్ చేయడానికి ఇందాక చాలాసార్లు మన ఫీజులు వచ్చామండి. చాలామంది ప్రోబోనో లాయర్స్ ఉన్నారండి. ప్రతి సంస్థ వారు పనిచేస్తూ ఉంటారు. ఈ కాల్లో ఉన్న ఇద్దరు కూడా ప్రోబోనో వర్క్ చేస్తున్నారు. జయంత్ గారు, మదన్ గారు కూడా చాలామందితో పరిచయాలు ఉన్నవారే కాబట్టి ప్రోబోనో వర్క్ అక్కడ ప్రాబ్లం కాదండి. ఎక్కడైతే లిటిగేషన్లోకి వెళ్తామో ఎక్కడైతే దాని లిటిగేషన్కి 2 అంశాలండి. ఒకటి టైము, ఒకటి మనీ. మనకి ఆ లిటిగేషన్లో ఉన్నప్పుడు కొంత స్టేటస్ ఉండి ఇక్కడ ఉండొచ్చు అనే సందర్భం ఉన్నప్పటికీ మనం అది కంప్లీట్ అయ్యేలాక మనం ఇక్కడ ఉండి మనం ఒక మన కనుచూపు మేరలో మనకి ఈ సొల్యూషన్ ఈ టైంలో వస్తుందనేది దాఖలాలు లేకుండా మనం ఏం చేయాలనేది ఒక సమస్య అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఈ సంఘాలు అనేది వాళ్ళకి వ్యక్తిగతంగా రీచ్ అయ్యి సొల్యూషన్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఈ రోజున లేవండి. బట్ దే ఆర్ గోయింగ్ టు ఫెసిలిటేట్. ఎందుకంటే మనము ఇందాక మీ విలేకరు స్వీటీ గారు చెప్పినట్టు దీని అంతటికీ సంస్థలు సమీపంగా ఉంటే మన సొల్యూషన్స్ వస్తాయి, లాయర్లు ఫీజులు తగ్గించుకుని ప్రోబోనో చేస్తే వస్తాయనే పరిస్థితి ఇక్కడ లేదండి. మేము అందరం కూడా చాలా కష్టపడి నిర్దిష్టంగా వాళ్ళకి సేవ చేయాలి. పాసిబుల్ కాదంటారు. అదే ఖచ్చితంగా కాదండి. లేని విషయాలు మనం చెప్పుకొని మళ్ళీ ఇండియాలో పేరెంట్స్ని వాళ్ళని కంగారు పెట్టడం అది కాదు. సమస్యని సమస్యగా అర్థం చేసుకోవాలి, ఉన్న తీవ్రతను మనం పరిగణించుకోవాలి. మా దగ్గర ఏదో మ్యాజిక్ వాండ్ ఉంది, సొల్యూషన్ ఉంది కాదు. ఎప్పుడు అవుతుందంటే ట్రంప్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా చేపడుతున్న చర్యలు ముందు హిట్ ఫస్ట్ అండ్ థింక్ లేటర్ అన్నట్టు ఉందండి. ఏ చర్య అయినా సరే ముందు వారు ప్రతిపాదించి వారు దానికి ఒక సమావేశమో లేకుండా ఒక చర్య చేపట్టి తర్వాత దానికి వచ్చే పర్యవసానాలు ఎదుర్కొనే పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు అది అందరికీ ఆమోదిస్తుంది. కాకపోతే ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్, వి ఆల్ విల్ వర్క్ టుగెదర్. మేము ఏంటంటే ఎంత కావాలి అంటే ఇలాగే లోకల్ వాట్సాప్ గ్రూప్లో కానీ అత్యంత అదర్ మాధ్యమాల్లో కానీ మీకు కావాల్సిన సేవలు మీకు ఈ ప్రోబోనో లాయర్లు సేవ చేసి మీకు సరైన డైరెక్షన్లో మీ పర్టికులర్ కేసుకు మీకు ఏం కావాలి అని చెప్పే పరిస్థితి మేము కల్పిస్తామని మాత్రం మేము మీకు TV9 ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఓకే అండి. జై గారు, ముఖ్యంగా మనకి అంటే గతంలో ఎప్పుడైతే ఐస్ని పంపించి అవుట్ ఆఫ్ ది క్యాంపస్ ఉద్యోగాలు చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని ఎలా అరెస్ట్ చేశారో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ కింద రివొకేషన్స్ పంపిస్తున్నారు. విద్యార్థుల మీద రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి చర్యలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ట్రంప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే అండి ఇప్పుడు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషను నేను చెప్పినట్టు ముందు ఎలక్షన్ మ్యాండేట్ తోటి ఈ కొంచెం యాంటీ ఇమిగ్రేషన్ మ్యాండేట్ తోటి వచ్చారు. సో వాళ్ళ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన స్టూడెంట్స్ కూడా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలండి. ఇప్పుడు వచ్చిన దాని ప్రకారము ఆటా కూడా స్టూడెంట్స్ తోటి కొంచెం వన్ ఆఫ్ మై మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ప్రోయాక్టివ్గా మనము ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు. మనకు వెబినార్సే కానీ క్యాంపస్లకు స్టూడెంట్స్ తోటి వెళ్ళి డూస్ అండ్ డోంట్స్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎటువంటివి విషయాలు చేయొద్దు, అన్ఆథరైజ్డ్ వర్క్ చేయొద్దు. సో వెన్ యూ ఆర్ కమింగ్ ఇయర్ నేను ఒకసారి మా స్టూడెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రియలిస్టిక్ ఇష్యూస్, రియలిస్టిక్ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు జాబ్ వస్తుంది, ఆ తర్వాత ఇమీడియట్గా మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది అనే దాని కొంచెం అంత ఈజీ కాదండి. ఇప్పుడు ఏమవుతుంది, జాబ్స్ సిచ్యువేషను ఇట్స్ టేకింగ్ లాంగర్ టు గెట్ ఎ జాబ్, ఇట్స్ టేకింగ్ టఫర్ టు గెట్ అన్ఆథరైజ్డ్. ముందు ఏంటంటే ఏదో ఎక్కడో ఇల్లీగల్గా వర్క్ చేయడము, గ్యాస్ స్టేషన్లో, గ్రోసరీ స్టోర్లో అట్లా చేసి డే టు డే లివింగ్ కొరకు అర్న్ చేసుకునే పరిస్థితులు ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు కూడా లేవు. సో దాంతో మనం ఇంకా ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది కనుక మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అసెస్ యువర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. ఇక్కడికి వచ్చి నేను
కొద్ది జాబ్ రావడానికి కొద్ది ఎక్కువ సమయం అయితే కూడా నేను ఫైనాన్షియల్గా విత్ స్టాండ్ అవుతాను. అటువంటివి మీరు ఆలోచించి చేయండి. ఇంకా ఈ కంట్రీ స్టిల్ ఏ వెరీ గుడ్ కంట్రీ ఫర్ ఇమిగ్రెంట్స్ అండి. కష్టపడి హానెస్ట్గా ఇఫ్ యు ఆర్ ఇంటెగ్రిటీగా వర్క్ చేస్తే, బాగా చదివితే నీకు జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇంకా ఐ స్టిల్ ఎంకరేజ్ ఎవ్రీబడి టు కమ్ హియర్ అండ్ డూ గో టు స్కూల్, స్టడీ వెల్ అండ్ గెట్ ఎ జాబ్. బట్ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా ఉన్న సిచ్యువేషన్ కూడా మీరు అర్థం చేసుకోండి. అదే ఇమీడియట్గా ఏదో గ్రాడ్యుయేట్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ ఏంది అమెరికాకు రావడమే అనే కాకుండా అమెరికాకు వస్తే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అని మీరు అర్థం చేసుకొని మీరు అప్రాప్రియేట్గా డిసైడ్ చేయండి. ఓకే మదన్ గారు, జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ప్యానిక్ అయిపోతారు, చాలామంది ప్యానిక్ చేసేస్తారు కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఎవరైనా. కానీ ఇలాంటి సమయంలో విద్యార్థులు ఎంత సమన్వయం పాటించాలి? ఎస్పెషలీ మీ సంస్థ ద్వారా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాబోయే రోజుల్లో ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? మీరు అన్నట్టు లెస్ దెన్ 1% ఇప్పటి వరకు ఇంపాక్ట్ అయింది మనకు తెలిసిన అట అని చెప్తున్న దాని ప్రకారము. బట్ ప్యానిక్ చూస్తే అందరూని పంపించేస్తున్నారు అన్న ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. హ్యావ్ పేషెన్స్, definitely reach out to attorneys, use the organizations if you don't know how to reach out to them. అలాగే అన్ని ఆర్గనైజేషన్స్ కూడా హెల్ప్ లైన్స్ ఉన్నాయి. మన ఆటా ప్రెసిడెంట్ గారు చెప్పారు, నరేన్ గారు చెప్పారు. యూజ్ దోస్ హెల్ప్ లైన్స్, ఈమెయిల్ అడ్రసెస్ టు రీచ్ అవుట్ టు దెమ్. ఇఫ్ యూ డోంట్ నో అటార్నీస్ను రీచ్ అవుట్ అవ్వడం యువర్ నెంబర్ 1 టాస్క్. లేకపోతే యూజ్ ద ఆర్గనైజేషన్స్ టు ఫెసిలిటేట్ దాట్. మేమేం చేయబోతున్నాం అన్నట్టు నరేన్ గారు చెప్పినట్టు అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని ఊర్లో కలిసి పనిచేస్తున్నాయి. ఎవరికి రీచ్ అవుట్ అయినా, ఇప్పుడు నాకు ఒక సిటీలో ఎవరు తెలియకపోతే నేను నరేన్ గారికి రీచ్ అవుట్ అవుతున్నాను, జయ గారికి రీచ్ అవుతున్నారు. అలాగే వాళ్ళు రెసిప్రొకేటింగ్. వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్, అల్టిమేట్గా గైడింగ్ ద స్టూడెంట్స్, కనెక్టింగ్ విత్ ద రైట్ అటార్నీస్. ఇలాంటి వెబినార్స్ చేస్తూ ఉన్నాం మేము. అందరం కూడా ఎవ్రీ వీక్ 1-2 చేస్తూ ఉంటాం. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. డోంట్ ప్యానిక్. ఇక్కడ మీరు భయపడి ఇండియాలో ఉన్న మీ పేరెంట్స్ని భయపెట్టద్దు. అగైన్ గవర్నమెంట్స్ ఇండియాలో యూపీఏ గవర్నమెంట్ ఒకలా ఉంటుంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఒకలా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. గవర్నమెంట్ మారినప్పుడు పాలసీస్ చేంజ్ అవుతుంటాయి. అన్నీ మనకు ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. టేక్ ఇట్ ఎట్ ద ఫేస్ వాల్యూ అండ్ ఐ విష్ గుడ్ లక్ టు ఆల్ ద స్టూడెంట్స్. Again, simple things. Know which college you are coming, evaluate the credentials, live by the rules, abide by the rules, do the right thing. If anybody watching you or not, do the right thing all the time. That's my suggestion. ఒక క్విక్ సజెషన్ అండి సుకుమార్ గారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఇండియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, దే షుడ్ రీచ్ అవుట్ టు స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ బ్రింగ్ దిస్ ఇష్యూ అప్. ఏదంటే చిన్న ట్రివియల్ ఇష్యూస్ తోటి స్పీడ్ లిమిట్ కానీ ఇంకేదన్నా ఇటువంటి కానీ జయ్ గారు అంటే చట్ట ప్రకారం అక్కడ మా చట్టం ఇదే చెప్తుంది అని నిర్ణయించుకున్న తర్వాత అది ఇండియా అయినా ఏ దేశం అయినా ఒకేలాగా చూస్తారు. కాబట్టి నిజంగా ఇక్కడ నుండి వీళ్ళు అప్రోచ్ అయినా కూడా, అంటే ఇండియా నుండి మిమ్మల్ని అప్రోచ్ అయినా కూడా అలాంటి మార్పులు ఏమైనా ఉంటాయంటారు? ప్రాక్టికల్గా సాధ్యం అంటారా? ఇది ఇటువంటివి ఈ కేసు ఇట్స్ ఆల్ అప్ టు ద గవర్నమెంట్ కదండి. ఇంతవరకు ఏదన్నా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ స్పీడింగ్ లిమిటే కానీ ఇటువంటి ఇష్యూస్ ఉంటే దే వర్ నెవర్ డిపోర్టెడ్. ఇప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దట్. ఇట్స్ ఆన్ ద ప్రెరాగేటరీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. దే కెన్ మేక్ సమ్ చాయిసెస్. సో మన హిస్టరీ, మన ఇండియా యుఎస్ రిలేషన్షిప్, తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ క్రిమినల్ హిస్టరీ చూస్తే చాలా తక్కువ కదండి. వి ఆల్వేస్ ఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. సో దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ మనము ఇండియా నుండి కూడా గవర్నమెంట్ కెన్ పుట్ వర్క్ విత్ ద స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యుఎస్, నాట్ గుడ్ ఫర్ అమెరికా, మన రిలేషన్స్ కూడా బాగుండదు అని ఇంప్రెస్ చేసి ఒక సొల్యూషన్కి రావడం కూడా ఇట్స్ పాసిబుల్ అండి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ డూ దట్. మేము కూడా ఇక్కడ కూడా చాలా ఆర్గనైజేషన్స్ దే ఆర్ ఆల్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్ అండి. గ్రీన్ కార్డ్ వాళ్ళని కూడా మళ్ళీ పంపించడం జరుగుతుంది, కేసెస్ అవుతున్నాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ కూడా దే ఆర్ పుటింగ్ లాబింగ్ అండ్ పుటింగ్ ప్రెషర్స్. బట్ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టేకింగ్ ఎ టఫ్ స్టాన్స్ రైట్ నౌ. ఎవరి మాట వినట్లేదు. ఓకే భాను గారు,
జనరల్గా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ రివొకేషన్ నోటీస్ రాగానే చాలా ఫస్ట్ టైం అటార్నీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పకుండా ఏదో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఒక మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకున్నారు కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి స్టూడెంట్స్కి, ఎందుకంటే ఆల్టుగెదర్ వాళ్ళు పెరిగిన వాతావరణం ఎంటైర్లీ డిఫరెంట్ ఇండియాలో, అక్కడికి వచ్చిన తర్వాత కోర్టు నోటీసు ఇవన్నీ చాలా పెద్ద విషయాలు, దట్టు అమెరికా లాంటి దేశంలో. ఎందుకంటే ఎన్నో ఆశలతో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ లోన్లు తీసుకొని పొలాలమ్మి లేకపోతే వాళ్ళ ఆస్తులమ్మి పిల్లల్ని అక్కడికి పంపిస్తున్నారు. సో అక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమైనా వస్తే చెప్పుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అసలు మీ దగ్గరికి అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలాంటి డాక్యుమెంటేషన్తో వాళ్ళు మీ దగ్గరికి రావాలి? మీరంటే అందరూ అటార్నీస్ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలి? థ్యాంక్ యూ సుకుమార్ గారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే ఇది స్టూడెంట్స్కి తెలుస్తుంది. ఒక లాయర్ దగ్గర రావడానికి భయపడాల్సింది ఏమీ లేదు. ఒక లాయర్ తోటి వాళ్ళు ఓపెన్గా అన్నీ చెప్పచ్చు. వాళ్ళు ఈ లాయర్ తోటి ఏం మాట్లాడినా కూడా అది అటార్నీ క్లయింట్ ప్రివిలేజ్ తోటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. మేము మా దగ్గరికి వస్తే ఫస్ట్ ఎవరైనా ఒక క్లయింట్ మీరు చెప్పిన విధంగా వస్తే మేము వాళ్ళకి ఫస్ట్ చెప్పేది అదే, మీరు ఏమి భయపడద్దు, కంగారు పడద్దు, ఉన్నది ఉన్నట్టు మాకు చెప్పండి. చెప్పితే మేము ఏమి హెల్ప్ చేయగలుగుతాం, మేము ఎట్లా మీ కేసును రిప్రజెంట్ చేయగలుగుతాము, ఏ ఏజెన్సీస్లో అయినా, వెదర్ యుఎస్ఏఎస్ తోటి అయినా, ఐస్ తోటి అయినా, లేకపోతే కోర్ట్స్లో అయినా ఎట్లా మీ కేసును రిప్రజెంట్ చేయగలుగుతామని మేము వాళ్ళకి చెప్పగలుగుతాము. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక లాయర్గా, ఒక క్లయింట్గా అది మన బాధ్యత. వాళ్ళకి కంఫర్ట్, వాళ్ళని కొద్దిగా ఆ మూడ్లోకి తీసుకెళ్ళగాలి. మనము వాళ్ళని భయపెట్టేసామనుకోండి ఒక లాయర్గా, మనము నీకు ఇదైపోతుంది, అదైపోతుంది, నువ్వు ఇదైపోతావు, నీ ఫ్యూచర్ ఇదైపోతుంది, నువ్వు మళ్ళీ అమెరికా రాలేదు, నేను అరెస్ట్ చేసేస్తారు, అది చేస్తారు భయపెట్టామనుకోండి వాళ్ళు ఇంకా ప్యానిక్ అయిపోతారు. మీరు చెప్పినట్టుగానే వాళ్ళు ఎన్నో అప్పులు తీసుకొని వచ్చి ఇక్కడ చదువుతున్నారు పాపం. జస్ట్ తెలియక అవగాహన లేక జరిగిన మిస్టేక్స్ ఇవన్నీ. చాలా చాలా వరకు ఇవన్నీ అవగాహన లేక జరిగిన మిస్టేక్స్ ఇవి. వాళ్ళు కావాలని తెలిసి చేసిన మిస్టేక్స్ కావు ఇవి. సో మా దగ్గరికి వస్తే యాజ్ అ లాయర్స్గా అవర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ మేకింగ్ షూర్ దట్ వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఓపెన్ అవ్వగలగాలి. వాళ్ళు ఏం డాక్యుమెంట్లు తీసుకురాపోయినా కూడా మనము మెల్లగా, మనకు ఆ ఓపిక ఉండాలి, మనకు ఆ పేషెన్స్ ఉండాలి. మనం వాళ్ళతోటి మెల్లగా చెప్పి వాళ్ళతోటి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఒక లాయర్గా అది మా బాధ్యత అది. అండ్ మేము అదే చెప్తాం, భయపడకూడదు ఎప్పుడైనా సరే, ఎవరినైనా సరే భయపెట్టేసేసి సెన్సేషనల్ చేసేసి న్యూస్ చేసి అది చేయకూడదు. చాలా తప్పు అది నా ఉద్దేశం ప్రకారంగా. ఎందుకు అంటే దాంతో మనకు వచ్చేది ఏమీ లేదు, అంత నష్టపోయేది కానీ లాభం వచ్చేది ఏమీ లేదు మన కమ్యూనిటీకి, తెలుగు కమ్యూనిటీకి ఎస్పెషల్లీ. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లాయర్గా మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత కూడా. తర్వాత జనేత గారు అన్నట్టుగా, జయ గారు అన్నట్టుగా అవగాహన లేదు వాళ్ళకి. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ స్కూల్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూనిట్ ఉంటుంది స్కూల్, ISSIS అంటాం యూజువలీ, వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. డిఎస్ఓ తోటి మాట్లాడాలి, వాళ్ళని కనుక్కోవాలి ఏంటి లా, ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి, నేను ఒక స్టూడెంట్గా కంప్లై అయ్యాలంటే నేను ఏం చేయాలి, ఈ కంట్రీలో ఏ విధంగా ఉండాలి, అవన్నీ వాళ్ళు కనుక్కోవాలి. ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించాలి. అక్కడ ఆ స్టూడెంట్ ఓరియంటేషన్ సెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి యూనివర్సిటీలో. వీళ్ళు ఆ యూనివర్సిటీ ఓరియంటేషన్ సెషన్స్ అటెండ్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి. ఒకరు అర్థం కాకపోతే వెళ్ళి స్టూడెంట్ డిఎస్ఓ తోటి కూర్చొని మాట్లాడాలి. వాళ్ళు ఏం చేస్తే కంప్లైంట్స్లో ఉంటారు, ఏం చేయకపోతే కంప్లైంట్స్లో ఉండరు. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దే విల్ టెల్ ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ స్టూడెంట్స్ ఎథిక్స్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఎథిక్స్ కాంటాక్ట్ ప్రోగ్రామ్లో కూడా కనుక్కోవాలి. కొన్ని స్కూల్స్ అయితే దే రిక్వైర్ యూ టు రిపోర్ట్ ఎనీ ఎథిక్స్ కాంటాక్ట్ వైలేషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదో రెక్లెస్ డ్రైవింగ్ టికెట్ వచ్చినా, DUI వచ్చినా, some schools require you to report to them because those schools are required to report to the service if they have taken any disciplinary action, if they have any disciplinary policies or anything like that also. ఇట్లాంటి కూడా ఇష్యూస్ అవ్వచ్చు, మాకు తెలియదు ఏ యూనివర్సిటీస్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు బ్లాంకెట్ రివొకేషన్స్ వస్తున్నాయి కదా, వీసా టెర్మినేషన్స్ వస్తున్నాయి. సో ఒక డ్యూ ప్రాసెస్ అనేది లేకుండా జరుగుతుంది. ఇప్పుడు ఒక లాయర్గా నేను ఒక లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలుగుతాను, ఇది కరెక్ట్ జరుగుతుందా, కరెక్ట్ జరగట్లేదు అనుకుంటే ఏం చేయగలుగుతాము మేము అనే పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచించగలుగుతాను. సొసైటీలో ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది నాకు తెలియదు. ఇంకోటి కూడా ఏంటంటే చాలా మంది బయటికి వెళ్ళి వీసా తీసుకొని రావచ్చేమో అంటున్నారు. నాకు తెలిసిన ప్రకారము వాళ్ళని ఈ కంట్రీ నుంచి బయటకు పంపించాలని ఇప్పుడు ఈ టెర్మినేషన్స్ అవుతున్నాయి. ఒకవేళ ఈ కంట్రీ నుంచి బయటకు వెళ్తే వాళ్ళకి వీసా వస్తుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అది చెప్పలేను. అందుకనే నేను ఈ ఐస్ వచ్చి అరెస్ట్ చేస్తారు అంటే అది వస్తే అరెస్ట్ చేస్తారు, మనం అమెరికాలో ఉండదలుచుకొని మన ఒక హక్కులకి వి నీడ్ టు నో అవర్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్. మన హక్కులకి మనం పోరాడాలి అనుకుంటే యాజ్ ఎ నాన్ ఇమిగ్రెంట్ ఆల్సో మనకి హక్కులు ఉన్నాయి, మనకి ప్రివిలేజెస్ ఉన్నాయి.
నాన్ ఇమిగ్రెంట్స్గా ఒక స్టూడెంట్స్గా మన హక్కులకి మనం పోరాడాలి. మనం ఎటువంటి తప్పు చేయలేదు. మన మైనర్ వైలేషన్సే ఉన్నాయి, మన దగ్గర మైనర్ ఇన్ఫ్రాక్షన్సే ఉన్నాయి, సివిల్ ఇన్ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ట్రాఫిక్ వైలేషన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఐస్ వచ్చి అరెస్ట్ చేస్తారా అని మనం భయపడిపోయి పారిపోవాలా? చాలామంది స్టూడెంట్స్ నాకు కాల్ చేశారు 3-4 రోజుల నుంచి. ఎవరో లాయర్లు కాల్స్ పెట్టి వెబినార్లు పెట్టి ఐస్లో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి కంట్రీలోంచి అది అని చెప్పాను. ఆ విధంగా మాట్లాడితే వాళ్ళకి భయం పట్టుకుంటుంది. లా ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళు ఏదైనా అడ్రస్ చేంజ్ చేస్తే విత్ ఇన్ 11 days దే హ్యావ్ టు నోటిఫై దేర్ అడ్రస్ చేంజ్ టు ది గవర్నమెంట్, టు ది USCIS. వీళ్ళు పోయి ఈ భయాలతోటి వెళ్ళిపోయి ఎక్కడైనా దాంచుకోవాలా, ఎక్కడైనా పారిపోయి ఉండాలా, ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. అది చాలా తప్పు. అంటే ఇట్స్ ఇంపాక్టింగ్ ఇన్ ఎ వెరీ రాంగ్ మేనర్. ఈ యొక్క ఫియర్ మాంగరింగ్ తోటి, ఈ యొక్క ప్యానిక్నెస్ తోటి చాలా తప్పు జరుగుతుంది అది. సో మనము అమెరికాలో ఉండాలి, మన హక్కులతో మనం పోరాడాలి అనుకున్నప్పుడు టైం తీసుకున్నా ఏది తీసుకున్నా మనం పేషెంట్గా ఉండి మన లాయర్లు చెప్పినట్టుగా విని మనం ఫైట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. డబ్బు అంటారా? ఎస్, డబ్బు అవుతుందండి, ఖర్చు అవుతుంది, కాదంటలేదు. కానీ సమ్ టైమ్స్ దట్ ఈస్ నాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రెరోగేటివ్ కదండి. అందరి లాయర్కి అది ప్రెరోగేటివ్ కాదు, యూనో. అండ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకే భానుగారు, అందుకే ఇవాళ తానా అయినా ఆట అయినా నాట్స్ అయినా వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ప్రెసిడెంట్లు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి మాట్లాడడానికి మెయిన్ రీజన్ అదే. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు, ఆర్గనైజేషన్స్ పరంగా కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు. ఒకసారి ఇందాక చాలామంది చాలా క్లియర్గా చెప్పారు, వెబ్సైట్స్లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఎట్లా ఇచ్చారు, వెబినార్స్ కండక్ట్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నామని చెప్పారు. మీకు ముఖ్యంగా నరేన్ గారు, జయ్ గారు, అదేవిధంగా మదన్ గారు, మీకు TV9 తరపున ఈవినింగ్ మేము మీటింగ్లో డిస్కస్ చేసేటప్పుడు కూడా మా మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారు చాలా క్లియర్గా చెప్పారు, అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమయంలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం పిల్లల విషయం కాబట్టి చాలా వరకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆర్గనైజేషన్స్ ఏవి ముందుకు వచ్చినా కూడా మీరు వెబినార్స్ కండక్ట్ చేయండి, ఏమైనా చేయండి, వీఆర్ రెడీ టు టేక్ ఇట్ అప్. అండ్ వాటిని లైవ్ టెలికాస్ట్లు కావచ్చు, ఎట్లా హెల్ప్ చేయాలన్నా TV9 ఈజ్ విత్ యూ. ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో, స్టూడెంట్ పాండమిక్ విషయంలో పూర్తి సపోర్ట్ ఆర్గనైజేషన్స్కి TV9 నుండి మీకు ఉంటుంది. అండ్ ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఎస్పెషలీ మీ టైం ఈరోజు అంటే వాల్యుబుల్ టైం సాటర్డే రోజు తీసుకుని కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, నరేన్ గారికి, జయంత్ చల్లా గారికి, మదన్ గారికి, జనిత గారికి, భాను గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం స్పెషల్ డిబేట్ ఇవాళ కండక్ట్ చేసింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్టూడెంట్స్ని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి కావచ్చు. ఇక్కడి నుండి వెళ్తున్న స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత పులిలా ఎలా అక్కడ చదువుకొని అమెరికాలో స్థిరపడాలి అనే దాని మీద కూడా ఆర్గనైజేషన్స్ అన్నీ ఒకవైపు ట్రై చేస్తున్నాయి. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ TV9 కూడా మీ ముందుంటుంది. చూస్తూనే ఉండండి TV9.